So, very happy evening, all the wonderful people. 205 వండర్ఫుల్ ట్రైనర్స్ గా కాబోతున్న మీ అందరికి ఎస్పెషల్లీ ఇటువంటి అవకాశాన్ని మనందరికీ ప్రసాదించిన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, మన ఇన్ఛార్జ్ తలపాల ప్రవీణ్ సార్కి, మరియు మన రీజనల్ డైరెక్టర్ అయిన మన కదం కృష్ణమూర్తి సార్ అండ్ కో ఇన్ఛార్జ్ ఆర్ కదం ధాత్రి అండ్ ఆల్ ద వండర్ఫుల్ ట్రైనర్స్ అండ్ టుడే స్పీకర్. ఈ రోజు మనం స్వామి వివేకానంద చెప్పుకున్న ఒక వండర్ఫుల్ కొటేషన్ తో ఈరోజు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మీకు లక్ష్యంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి లక్ష్య సాధనలో కూడా చూపించాలి. అదే మన విజయానికి రహస్యం అని చెప్పారు. అంటే మనం ఎప్పుడైతే మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిపై పనిచేస్తామో, దాన్ని చిత్తశుద్ధితో ఆచరించినప్పుడే ఆ లక్ష్య సిద్ధి మనకి వర్తిస్తుందని చెప్పి స్వామి వివేకానంద మనందరికీ చెప్పారు. ఇది గుర్తుపెట్టుకొని మీ లక్ష్య సాధనలో మీరు అనేక విషయాలు మీరు నేర్చుకొని మీ లక్ష్యాలను ఛేదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఈ రోజు మనకి ఒక వండర్ఫుల్ స్పీకర్ మన ముందున్నారండి. వారు ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ అండ్ స్పీకర్ అండ్ మోర్ ఓవర్ సర్టిఫైడ్ ట్రైనర్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. మేడం జేసీఐ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్స్ గా కూడా ఉన్నారు. బై క్వాలిఫికేషన్ మేడం ఎంఏ ఇంగ్లీష్ చేశారు అండ్ ఎంఏ సైకాలజీ. మేడం ఎక్కడో కాదండి, మనకి దగ్గరలో ఉన్న నూజివీడ్ నుంచి ఒక వండర్ఫుల్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండ్ మోర్ ఓవర్ అనేక ఈపీఎస్ అండ్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ తీసుకున్నారు, మెంటర్షిప్ చేశారు. అండ్ 72 బ్యాచ్, 96 బ్యాచ్, 137 బ్యాచ్ ట్రైన్ ద ట్రైనర్స్ మెంటర్షిప్ అండ్ సెషన్స్ తీసుకున్నారు. అండ్ డిజైనర్ టాక్ లో మేడం వండర్ఫుల్ లెక్చర్స్ కూడా ఇచ్చారు. అంటే డిజైనర్ టాక్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మనం వివేకవాణితో మనందరం చూస్తున్న మార్నింగ్ ప్రోగ్రామ్. అండ్ మోర్ ఓవర్ మేడం వచ్చి 101 బ్యాచ్ అండ్ 147 ట్రైన్ ద ట్రైనర్ బ్యాచెస్ కి ఇన్ఛార్జ్ గా వర్క్ చేసి మనలాంటి అనేక మంది ట్రైనర్స్ ని ఈ సమాజానికి పరిచయం చేశారు. అటువంటి స్పీకర్ అండ్ ట్రైనర్ ఎవరో కాదు, మన ప్రియమైన భవానీ గోపిశెట్టి మ్యామ్. వెల్కమ్ మ్యామ్, ద డిజిటల్ డాష్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను అద్భుతంగా అందంగా పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు అడుగడుగుగా మనం ఏదో గురువు దగ్గర నేర్చుకుంటూ ఉంటాం. వారందరికీ ముఖ్యంగా మనకి రెడీమేడ్ ప్లాట్ఫామ్ లాగా ఇచ్చి మనని అణువడువున మన బ్యాక్ బోన్ లాగా ఉండి మనని డెవలప్మెంట్ కి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ తోడ్పడుతున్న గంపా సార్కి, తర్వాత మా గురువు గారైన కదం కృష్ణమూర్తి సార్కి, ప్రవీణ్ గారికి, దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రవీణ్ గారికి, శాస్త్రి మేడం కి, మెంటర్స్ కి అందరికీ కూడా, మరియు ఇప్పుడున్న అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి 205 లో నా ప్రవీణ్ సార్కి మరొకసారి ధన్యవాదాలు. అయితే ఇప్పటి వరకు అందరికి ఎలా ఉన్నదండి? 205 బ్యాచ్ హాయ్ అండి. ఇక్కడ ఏంటంటే ఇంపాక్ట్ లో టీటీడబ్ల్యూఎస్ నేను 70th బ్యాచ్, ప్రవీణ్ సార్ 65th బ్యాచ్, అలా ఒక్కొక్క బ్యాచ్ అయిపోతాం అనమాట. మీరు 205 లైఫ్ లాంగ్ 205 బ్యాచ్ ఎలా ఉంది మీకు? అందరికి పరిచయాలు అయ్యాయా? అందరు ఒకరినొకళ్ళు బాండింగ్ అనేది ఏర్పడి వాటికి దాదాపుగా ఇంకా 2-3 డేస్ తర్వాత ఆఫ్లైన్ ఉంది. ఇన్ని రోజులు మీ జర్నీ ఆఫ్లైన్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారా? అది ఉందా లోపల? జోష్ ఉందా? ఎప్పుడు ఆఫ్లైన్ చాలా ఉంది మేడం. అది ఉంటేనే కదా దాదాపు వచ్చేసారు కదా, చివరికి వచ్చారు. అయితే ఇది ఈ టీటీడబ్ల్యూఎస్ యొక్క ఏమంటారు మ్యాజిక్ ఏంటంటే ఇదేనండి. ఎవరికి పరిచయం కాదు, ఎవరు ఒక ఊరోళం కాదు, ఒక ప్రాంతం వాళ్ళు కాదు. ఒక్కొక్కసారి అయితే ఫారినర్, అమెరికా నుంచి, కెనడా నుంచి కూడా కనెక్ట్ అయిపోతారు. ఎవరు కాదు, కాకపోతే మన సొంత ఆప్తులు, చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎలా అయితే మనం క్లోజ్ గా ఉంటామో అలా ఉంటది ఈ బ్యాచ్. అది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుంది. అయితే ఇంతకుముందు మీకు జరిగిన సెషన్స్ ఎలా ఉన్నాయండి? వరుసగా పెద్ద ట్రైనర్స్ చెప్పుకుంటూ వచ్చారండి. మాట్లాడటం అంటే భయం, మాట్లాడటం అంటే నలుగురిలో మాట్లాడటం అంటే కొంచెం బెరుకు, మన దగ్గర టాపిక్ సబ్జెక్ట్ ఉన్నా కూడా నలుగురితో ఎక్స్పోజ్ అయ్యి మన అభిప్రాయాన్ని షేర్ చేసుకోలేకపోవటం,
ఇలాంటివన్నీ కూడా గ్రాడ్యువల్ గా ఈ పాటికే మీకు కొంత తగ్గే ఉండాలి ఎస్ మన మ్యామ్. ట్రైనింగ్. ఎస్పెషల్లీ ఎవరైతే అసైన్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి 80% తగ్గి ఉండాలి. ఇది నేను చెప్తుంది కాదండి, అసైన్మెంట్స్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి ఉన్న తేడా అదే. ఓకేనా? అయితే నిన్న మొన్న ఎవరికైనా మీ ఫేవరెట్ ఇప్పుడు వరకు జరిగిన వాటిల్లో సెషన్స్ లో ఎవరెవరు ఫేవరెట్ టాపిక్ చెప్పండి. ఫేవరెట్ ఒకటే ఉంటారండి. సినిమా అనే కళ్యాణ్ ఇష్టం, ఎలా పవన్ కళ్యాణ్ ఇష్టం, ఒకరికి తగ్గేదేలే ఇష్టం. ఎవరి ఫేవరెట్ వాళ్ళకు ఉంటారండి. టైం మేనేజ్మెంట్ ఎవరండి? టైం మేనేజ్మెంట్ శోభరాణి మ్యామ్. వాట్ అనాలిసిస్. లా ఆఫ్ అట్రాక్షన్ రాజేష్ సార్. వాయిస్ మాడ్యులైజేషన్. వాయిస్ మోడ్యులేషన్ మన దక్షిత. ఓకే మ్యామ్. మేడం స్టేజ్ ఫియర్ కూడా మేడం. ఇంకా సార్ స్టేజ్ ఫియర్ అదే అద్భుతం కృష్ణమూర్తి సార్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రవీణ్ సార్ మ్యామ్. ఓకే ప్రవీణ్ సార్. చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ టాపిక్ ఉంటుంది. సరే, అయితే ఇప్పటి వరకు అన్ని మాక్సిమం అయిపోయామండి. 95% అయిపోయింది మా లెసన్. ఇప్పుడు ఈ రోజు ఒక టాపిక్ లోకి మనం వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తానండి. చిన్న స్టోరీ, ఎగ్జాంపుల్ అనుకోండి, స్టోరీ అనుకోండి. ఏంటంటే ఇది మనకి మహాభారతం అండి. మహాభారతం అన్ని అద్భుతమైన క్యారెక్టర్లు ఉంటాయండి. అర్జునుడు ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఆ అర్జునుడు క్యారెక్టర్ ఎలాంటిదంటే ఏదైనా సరే, అంటే అతని యొక్క గోల్ ఏంటంటే తను ఉత్తమమైన, అంటే ది బెస్ట్ ధనుర్ధారి అవ్వాలనేది అది లైఫ్ గోల్ అవుతుంది. దానికి రిలేటెడ్ గా చేసేస్తూ ఉంటాడు, తను కనెక్ట్ చేసేస్తూ ఉంటాడు. ఇది అతని నేచర్, అతని యొక్క గోల్ పట్ల ఉన్న అతని యొక్క ఏమంటారు ఆ దక్షత అన్నమాట. అయితే ఒక రోజు వాళ్ళ మదర్ కుంతి మాత అందరికి భోజనం పెట్టింది. ఇది తెలిసిందే కదా, అందరికి 5గురికి ఒకేసారి పెట్టుద్ది ఆవిడ. 5గురికి ఒకేసారి భోజనం వడ్డించారు. అందరు భోజనం చేస్తున్నారు. సడన్ గా కరెంట్ ఆఫ్ అయింది, పవర్ పోయింది. పవర్ ఏంటి మేడం అనొద్దు, పవర్ అంటే అప్పట్లో ఉన్న దీపం అనుకోండి, లాంతర్ అనుకోండి, ఏదైతే గాలి వచ్చిందో అదే ఆగిపోయింది. పవర్ పోయింది, కరెంట్ లేదు. అయితే వీళ్ళ 5గురిలో ఒకరు లేచి వెళ్ళి మళ్ళీ అగైన్ దాన్ని ఆన్ చేశారు, వెలిగించారు. సిస్టర్లు చూసుకుంటే, ప్లేట్స్ వాళ్ళు చూసుకుంటే ఆ 4 ప్లేట్స్ భోజనం అలానే ఉంది, బట్ భీముడు ప్లేట్ లో భోజనం లేదు. అందరు నవ్వుకున్నారు, వదిలేశారు. కానీ అర్జునుడు అలాంటి వాడు కాదు. అర్జునుడికి ఏదైనా వస్తే ఇక్కడ తింటూ ఉంటుంది అనమాట, అసెంబ్లీ కొడుతూ ఉంటుంది. పర్సనల్ గా మీట్ అయ్యాడు భీముడితో. అన్నా బ్రో, ఏంటి మేమందరం ఎవరు భోజనం చేయలేదు, నీవేంటి అలా భోజనం చేసావంటే, కరెంట్ లేకుండా ఎలా భోజనం చేసావు, కనపడకుండా ఎలా భోజనం చేసావంటే, ఓ బ్రో ఎందుకు దీంట్లో కనపడే పనే ఉంది నాన్న, ఏముంది నా చేతికి భోజనం అలవాటే, కింద కలుపుకుంటున్నాను, నా నోటి దాకా వస్తుంది, నమ్ములుతున్నాను, మింగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఎక్కడుందో నాకు, అంటే నా కోరిక భోజనం చేయాలని, భోజనం చేస్తున్నాను, నమ్ములుతున్నాను, మింగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, అయిపోయింది. దీనికి కరెంట్తో పని ఏముంది, వెలుతురుతో పని ఉంది. వెలుతురులోనే వేయాలని ఏముంది, చీకట్లో కూడా వేయచ్చు కదా, వై నాట్ అని అప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి. ఫస్ట్ లో కరెంట్ పోవటం, ఆ బాణాలు వేసుకుని వచ్చేసేవాడు, అది రౌండ్ ఉంటది కదా, దానికి బట్టి తను బాణాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. తర్వాత అలా వెలుతురు వచ్చిన తర్వాత చూసుకునేవాడు. ఫస్ట్ లో ఒక బాణం కూడా తగల, తర్వాత 2 బాణాలు తగిలేవి. హ్యాపీ ఫీల్ అయ్యేవాడు, ఎస్ అనుకునేవాడు. అలా నడిచిపోతూ ఉంది. కొంతకాలానికి ఏమైంది, అసలు కరెంట్ పోవటం గురించి వెయిట్ చేసలా, తనే వచ్చేసి నైట్ టైం అని ఊదేసుకొని ల్యాంప్ ని ఆఫ్ చేసేసి తనే ప్రాక్టీస్ చేసి, అలా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ తర్వాత అతనేంటి రొటీన్ వెలుతురు లేకుండా చేసుకోవటం, కోరుకుంటూ వచ్చేవాడు. అది చేసేయటం, బాణాలు వేయటం, తర్వాత వెలుతురులో ఎన్ని బాణాలు తగినాయో చూసుకోవటం, ఎస్ అనుకోవటం. ఇది అతని రొటీన్ అన్నమాట. ఇలా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు చేశాడు. చేసిన తర్వాత ఒక రోజుకి సేమ్ అలానే పుష్పను ఊసుకున్నాడు, వేశాడు, లైట్ ఆన్ చేశాడు. 20 బాణాలు వదిలాడు అనుకోండి, 20 కూడా టార్గెట్ నే పడ్డాయి. ఆ రోజు ఫుల్ సక్సీడ్ అన్నమాట. అంటే ఇక తను చీకట్లో కూడా ధనుర్విద్యను 100% క్వాలిటీగా వేయగలడు అనేది అతనికి
ఇన్బిల్ట్ క్యారెక్టర్ అయిపోయింది, క్యారెక్టరిస్టిక్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఈ స్టోరీ నుంచి మీరు అర్థం చేసుకున్నది ఏదో నాకు చెప్పండి. ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేస్తారు, వన్ బై మేడం చెప్పండి సార్. మేడం ఫస్ట్ అయితే ఆయన అయితే చీకట్లో కూడా భోంచేశారు కదా, దానికి దానికి ఏంటంటే ప్రత్యేకంగా పని మీద శ్రద్ధ మేడం. అది ఓకే, పని మీద శ్రద్ధ. అంటే కరెంట్ ఉందా కరెంట్ లేదా కాదు, మనం తినాలనుకున్నాం తినేసాం అంతే, అది పని మీద శ్రద్ధ. సెకండ్ వచ్చేసి ఆయన కూడా ఆ, వచ్చి ఇనీషియల్ గా వచ్చి కరెంట్ అదే దీపం ఆపేసి ఆయన మళ్ళీ బాణాలు వేసాడు కదా, సో ఆయనకు కూడా పని మీద శ్రద్ధ, ఏకాగ్రత. పని మీద శ్రద్ధ. మీ టోటల్ గా మీరు ఈ స్టోరీ మూలాన్ని చెప్పేది పని మీద శ్రద్ధ. అవును మేడం. నెక్స్ట్ ఇంకొకరు డైలీ హ్యాబిట్ చేసుకున్నాడు మేడం. అది అర్జునుడు డైలీ హ్యాబిచువల్ హ్యాబిట్ చేసుకున్నాడు. దేన్ని? బాణం కొట్టడం. అది బాణంలు కొట్టడం డైలీ హ్యాబిట్ చేసుకున్నారు. అది ప్రాక్టీస్ చేసేసరికి అతనికి ఇంకా కరెక్ట్ గా ఎప్పుడు ఏది కొడితే అర్థమైంది, ఒక ఫోకస్ అర్థమైంది ఎక్కడ పెట్టాలో ఏంటో. సో తనకి ఇంకా అది అలవాటు అయిపోయింది పని. బాణాలు కొడతాం హ్యాబిట్ చేసుకున్నాడు, అది అలవాటు అయిపోయింది. త్రూ ప్రాక్టీస్. ఎస్, త్రూ ప్రాక్టీస్. అంతే కదా, అప్పుడు అది పట్టు వచ్చేసింది. అదే కదా మీరు చెప్పాలనుకుంది. అంతే సూపర్. నెక్స్ట్ ఇంకొక మ్యామ్, మనకున్న కాన్షియస్ మైండ్ నుంచి కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి థింక్ చేసి ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలని దాన్ని పదును పెడుతూ సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివ్ చేశారు ఆయన. అంటే ఇప్పుడు అర్జునుడు సబ్ కాన్షియస్ మైండ్ ని యాక్టివ్ చేశాడు అంటారు. ఎలా యాక్టివ్ చేశాడు మేడం? ఎలా? అంటే త్రూ ఫింగర్స్ ద్వారా అక్కడ గ్రాస్పింగ్ ది సబ్ కాన్షియస్ మైండ్ లోని ప్రమోట్ చేసుకున్నాడు. కాన్షియస్ మైండ్ నుంచి నేను అది కట్టాను, నేను కళ్ళు మూసుకొని చేస్తాను, అది చేయగలను, నేను చేస్తాను, రీచ్ అవుతాను అనేది కాన్షియస్ మైండ్ కి ప్రమోట్ చేసుకున్నారు. సబ్ కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి నేను కొడతానని ఆయన ప్రమోట్ చేసుకున్నాడు అంటారు. ఇది దాదాపుగా వచ్చారండి. కొంచెం క్లారిఫికేషన్ ఉంది, మనం తెలుసుకోవడానికి కదా ఇవాళ సెషన్. మీరు చాలా మంచి అటెంప్ట్ ఇచ్చారండి, కొంచెం క్లారిటీ మిస్ ఉంది, అది తెలుసుకోండి. నెక్స్ట్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అండి. మ్యామ్, అది అర్జునుడు తనకి ఇష్టమైన పనిని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏ సమయంలోనైనా తను చేసేలాగా తన హ్యాబిట్ ని రోజు అంటే కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేసి ఫైనల్ గా అచీవ్ చేశాడు మ్యామ్. హ్యాబిట్ ని తనకిష్టమైన పనిని చేసి ఆ గోల్ ని అచీవ్ చేశారంట, అంతేగా? ఎస్ మ్యామ్. సూపర్. ఇది ఎలా ఏంటనో తెలుసుకుందాం. బాగా అటెంప్ట్ చేసేవాళ్ళు ఇంకెవరనండి? ఇది చాలా ముఖ్యం అండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న లైవ్ లో ఉన్న వాళ్ళంతా దీనికి ఆన్సర్ చెప్తే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తే ఈ రోజు ఈ సెషన్ అయిన తర్వాత మనకి ఏ విధమైన డౌట్స్ అనే ఉండకూడదు. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్. అర్జునుడికి ధనుర్విద్య చాలా ఇష్టం మేడం. తన లక్ష్య సాధనకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా గానీ సాధించాలని మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అది అచీవ్ అవ్వాలని ఆ ఉద్దేశంతో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా గానీ నేను అది సాధించాలని ఫిక్స్ అయ్యి అది అచీవ్ అయ్యేలాగా రోజు హ్యాబిచుయేట్ చేసుకొని సక్సెస్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ఫైనల్ గా అది సాధించాలి. మనకు కనపడేది అదేనమ్మా. చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా ఉన్నారండి? నెక్స్ట్ వెళ్ళిపోదామా మ్యామ్? అలాగే అర్జునుడు సవ్యసాచి మ్యామ్. అంటే రెండు చేతులతోటి యుద్ధాలు అంటే బాణాలు వేయడాన్ని ప్రాక్టీస్ చేసి చేయంగానే అర్జునుడు సవ్యసాచిలా మారాడు మ్యామ్. అర్జునుడికి ఇప్పుడు సవ్యసాచిని మళ్ళీ దీంట్లోనే వేరే టాపిక్ అన్నమాట. అంటే అర్జునుడు యొక్క గోల్ అంటే గోల్ సెట్టింగ్ వెళ్ళిపోకుండా మన టాపిక్ నేను కట్ చేస్తున్నా. అర్జునుడు గోల్ ఎలాంటిదంటే ఆ గోల్ కోసం ఆయన ప్రతి రోజు ప్రతి థింకింగ్ ఎవరైనా ఎదురుగుండా పాట పాడుతున్న సింగే సాంగ్ అనుకోండి, దాంట్లో కూడా తన గోల్ అచీవ్మెంట్ కి ఏమన్నా దొరుకుతుందా అని చూసే క్యారెక్టర్ అర్జునుడికి. సభ్యసాచి అవటం అంటే మాటలు కాదు కదా, రెండు ఒక గోల్ గా పెట్టుకున్నాడు. సేమ్ ఇందాక దీనిలాగానే
ప్రాక్టీస్ ఒక చేతితో వేయటం ఎందుకు, 2 చేతులతో నేను వేయకూడదా అనేసి ప్రాక్టీస్ చేశాను. వెలుతురులోనే ఎందుకు, నేను చీకట్లో కూడా బాణాలు వేస్తానని ప్రాక్టీస్ చేశాను. తర్వాత శబ్దం అండి, చూసే వేయాలా టార్గెట్ ని, శబ్దంతో విని వేయకూడదా అని శబ్ద బ్రెయినింగ్ అదేంటారు అది కూడా నేర్చుకున్నాడు. అంటే ఏంటంటే ఎప్పుడైనా అంటే మనం అర్జునుడి క్యారెక్టర్ ని మనం ఇన్బిల్డ్ చేసుకోవాలి. మనం అర్జునుడి క్యారెక్టర్, అర్జునుడు లాగా స్టూడెంట్ అవ్వాలి. ది బెస్ట్ స్టూడెంట్ ఎవరయ్యా అంటే మనకి మన పురాణాలు చెప్పే అర్జునుడు. కాబట్టి మీరు చెప్పింది సూపర్ అండి. అర్జునుడు నా ఫేవరెట్ క్యారెక్టర్ అండి భారతంలో. అంటే ది స్టూడెంట్ అంతే, గురువు గారు ఏం చెప్తే సరే. ఇప్పుడు ఇంట్లో ఆన్సర్స్ చెప్పారు. టోటల్ గా అందరిలో వచ్చేది ఏంటి, కామన్ ఏంటంటే ఆయన అలవాటు చేసుకున్నాడు, హ్యాబిట్ చేసుకున్నారు. కాబట్టి తన గోల్ ని అచీవ్ చేశారు అనేది కామన్ గా వినపడింది. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి కూడా మేడం తెచ్చారు. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న, ఇంత ఉండదు లాంగ్ స్టోరీ, ఇంకొక చిన్న స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ నెంబర్ 2 ఏంటంటే మన రామాయణంలో రావణాసురుడు ఉన్నారండి, రావణ బ్రహ్మ. ఆయన రావణ బ్రహ్మ క్యారెక్టర్ ఎలాంటిదంటే, మీకు మనందరికీ తెలిసిన క్యారెక్టర్ ఏంటండి, రావణ బ్రహ్మని మనం ఎలా చూస్తాం, ఒకే ఒకడు ఆయన రాక్షసుడు మేడం. అంటే విలన్, హీరో కాదు విలన్, అంతే కదా. ఇప్పుడు ఈ జనరేషన్ తో మాట్లాడుకోవాలంటే విలన్. సరే, ఆయన విలన్ ఎందుకు అయ్యారు మేడం? అసలు రావణ బ్రహ్మ క్యారెక్టర్ ఏంటి? ఎన్నైతే వేదాలు ఉన్నాయో అన్ని వేదాలను అవపోసన పట్టిన బ్రహ్మ ఆయన. స్వయాన శివుణ్ణి మెప్పి తపోశక్తితో మెప్పించిన మహాశివభక్తుడు. తర్వాత చాముండి దేవి యొక్క ఉపాసకుడు. దాని తర్వాత ఆయుర్వేద బ్రహ్మ, ఆయుర్వేదం మొత్తం అంటే ఒక సైంటిస్ట్ ఆయన. తర్వాత ఒక పెద్ద డాక్టర్, ఆయుర్వేదం విద్యలో పుస్తకాలు గ్రంథాలు రచించిన ఆయన. దాని తర్వాత ఎన్ని రకాలైతే మనకి శాస్త్రాలు, లలిత కళల్లో ఉత్తముడు. తర్వాత సంగీతంలో తను మించిన వాడు లేడండి. సంగీతంతో సంగీత కళా పోషకుడు. ఇంకా చెప్పుకుంటా పోతే ఒక 20, 30, 40 క్యారెక్టర్స్ వస్తాయండి రావణ బ్రహ్మ. ఇంకోటి మహా అద్భుతమైన రాజు ఆయన, ద కింగ్. ఎలాంటి కింగ్ అంటే రావణ బ్రహ్మ పాలించింది శ్రీలంక. శ్రీలంక అంటే గోల్డెన్ లంక అంటారు. అంటే అక్కడ అంతా గోల్డే, ప్రజలు ఎవరు కూడా బాధపడిన వాళ్ళు లేరు, అంత సుఖ సంతోషాలతో ఐశ్వర్యంతో ఉన్నారు. అలాంటి రాజరికం అయింది. మరి ఎంత బాగా చేసినప్పుడు ఆయన విలన్ ఎలా అయ్యాడండి? ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా డౌట్? అంటే సీతాదేవి, ఇవన్నీ చెప్పండి. సీతాదేవిని వంచాడు అని అంటారు కదా మేడం, అంటే తెలుగువాడు. సీతాదేవిని అపహరించి తీసుకొచ్చాడు, అదొక్కటే కదండి. అవును మేడం. ఇంకా మిగతాదంతా ఆయన హీరోనే కదా. అంటే మేడం అది కూడా ఆయన ఆ శాపం వల్ల చేస్తారు మేడం. అంటే శ్రీ మహావిష్ణువు శాపం అదంతా పక్కన పెట్టండి, మనం డైరెక్ట్ గా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. శాపం వరాలు పక్కన పెట్టేస్తే మనం ఏంటంటే ఇప్పుడు అంత హీరో లక్షణాలు ఉన్నాయి ఆయన క్యారెక్టర్ లో, ఇన్ని ఉన్నాయి కదా అద్భుతాలు. ప్రజల్లో కూడా ఉత్తమమైన రాజు ఆయన. అలాంటిది ఒకే ఒక అలవాటు, ఒకే ఒక హ్యాబిట్ మూలాన, అదే ఏం హ్యాబిట్ అండి? అది పరస్త్రీ వ్యామోహం. ఆ ఒక్క హ్యాబిట్ తో ఆయన టోటల్ గా విలన్ అయిపోయాడండి. ఈ రోజు మనం రావణాసురుణ్ణి కాలుస్తున్నాం. రావణాసురుణ్ణి విలన్ చేసేసింది ఓన్లీ వన్ హ్యాబిట్, పరస్త్రీ వ్యామోహం. తను వెళ్ళిపోయాడు, తన కుటుంబం వెళ్ళిపోయింది, కొడుకులు వెళ్ళిపోయారు, వాళ్ళ మొత్తం సృష్టి వెళ్ళిపోయింది. ఈ రోజు వరకు మనం విలన్ గా ముద్రపడిపోయాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటండి, ఒక ఇన్ని రావణాసురులో కానీ ఆయన ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఆయన మనం హీరో అనుకుంటున్నాం. ఆయనకున్న అలవాటు ఏంటి, హ్యాబిట్? ఎప్పుడు ధర్మాన్ని వదలకపోవటం, ధర్మంతోనే ఉండటం. ప్రతి సిచ్యువేషన్ లో ధర్మం 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 వైపే ఉంటారు కాబట్టి ధర్మం అంటే డ్యూటీ, దాంట్లోనే ఉంటారు. అది హ్యాబిట్ గా ఉంది కాబట్టి ఆయన హీరో అయ్యారు. ఈ ఒక్క పరస్త్రీ వ్యామోహంతో ఈయన విలన్ అయిపోయారు.
దీన్ని బట్టి మనకు అర్థమైంది. నేను చెప్పింది నా లైఫ్ స్టోరీ చెప్పట్లేదు, మీ లైఫ్ స్టోరీ చెప్పట్లేదండి. రెండు అద్భుతమైన క్యారెక్టర్లు, రెండు మన అందరికీ ఉన్నాయి చెప్తున్నాయి. దీని అలవాటు మన జీవితాలను మారుతుందా? మన జీవితాల మీద దాని యొక్క ఏమంటాడు అల్లు అర్జున్ ముద్ర ఏంటి అంటాడు, అది ఉంటుంది కదా, బ్రాండ్ మేడం, బ్రాండ్. ఉంటదా ఉండదా? ఎస్ మేడం. కాబట్టి మన అలవాట్లు, మన హ్యాబిట్స్ ని కేర్ఫుల్ గా, చాలా జాగ్రత్తగా మనం ఎంచుకోవాలండి. ఇంకొకటి, సరే ఎప్పుడో మహాభారతం, మన రామాయణం చెప్తున్నారు మేడం మీరు, అవి మనం పుస్తకాల్లో విన్నాం కానీ మాకు ఫీల్ రావట్లేదు అనొచ్చేమో. ఓకే, ఫీల్ రావట్లా, ఫీల్ అవటానికి ఇంకోటి చెప్తానండి నేను. ఇప్పుడు మీలో దేవన్, మన TTWS 205 దేవన్ నుంచి సెషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మీకు ఎలా అనిపించిందండి? 8కి కొంచెం అయ్యి చదువుకొని హడావుడిగా అరే ఎంత అయిపోతుంది, 8:05కి అట్లా 8:10కి జాయిన్ అవటాలు జరిగి ఉంటాయి. స్టార్టింగ్ లో 2 రోజులు అవుతుంది, 3 సెషన్లు అవుతాయి, 4వ సెషన్ కి ఎట్టి పరిస్థితిలో మైండ్ ఏంటంటే 8 అని 8కి అయ్యి చదువుకొని కూర్చుంటాం. ఈ 20, 24, 23 రోజుల తర్వాత ఎలా ఉంటది? అసలు 7:30 నుంచి మనకి 7 నుంచి అదే ఉంటది మైండ్ లో. 7:30కి అంత సిద్ధం చేసేసుకుంటాం, 7:30కి కూర్చుంటాం. ప్రవీణ్ గారిది ఆలస్యం, ఎప్పుడు ఓపెన్ చేస్తారా లింక్ అని, అవునా కాదా? అవును మేడం, పొద్దునే Yes, డౌట్ వచ్చింది మేడం. madam. ఆఫ్లైన్ సెషన్ అయిపోయిన తర్వాత కూడా మేము జాయిన్ అయిపోతాము. ఈ జర్నీలో ఎగ్జాక్ట్లీ సార్, అందరం మేమంతా అనుభవించిన వాళ్ళమే అదంతా. అయితే ఈ జర్నీ, ఈ 22 డేస్ ఈ జర్నీకి మీకు రైట్లీ ఫీల్ అవ్వండి, అలవాటు అయిపోయింది, మీకు హ్యాబిట్ అయిపోయింది. ఏంటి? పౌదకి. కాబట్టి మీరు పౌదకి ఇంటికి 7:30కి రెడీ అయిపోతున్నారు. ఇదైతే మీ నుంచి తీసుకున్న ఎగ్జాంపులే కదా, కరెక్టే కదా? ఇంకోటి, దీంట్లో మళ్ళీ ఇంకొకటి వయసు ఉంది. ఏంటి మేడం అంతా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, అసలు స్టోరీ, అసలు మ్యాటర్ ఎప్పుడు చెప్తారు అనుకుంటున్నారా? ఇవన్నీ అర్థమైపోతే మ్యాటర్ ఏం లేదండి, 2 స్టెప్పులు. నా వాయిస్ బాగుంది సార్? బాగాలేదండి? కట్ అవుతుందా? మధ్యలో కట్ అవుతుంది మేడం. ఓకే సార్, ఉన్న డిస్టర్బెన్స్ ఏమో ఏదన్నా ఉంటే అలా చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి. అసైన్మెంట్స్ మీలో ఫస్ట్ అసైన్మెంట్, సెకండ్ అసైన్మెంట్, థర్డ్ అసైన్మెంట్, ఫోర్త్ అసైన్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళే 50th 60th అసైన్మెంట్ కూడా దాకా కూడా వాళ్ళ జర్నీయే ఉంటుంది. అవునా కాదా? అంటే 5, 6, 7, 8 అసైన్మెంట్లు చేస్తారో వాళ్ళే లాస్ట్ అసైన్మెంట్ వరకు వెళ్తారు. ఎవరైతే అసైన్మెంట్స్ చేయరో వాళ్ళు లాస్ట్ అసైన్మెంట్ వరకు వెళ్ళే అవకాశమే లేదు. ఒకవేళ చేయాలనుకున్నా కొంచెం వెనకబడిపోతుంటారు అనమాట. ఓకే సార్, ఓకే మ్యామ్, ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందండి? క్లోజ్. ఇప్పుడు క్లియర్ గా ఉంది మేడం. ఓకే మ్యామ్. క్లియర్ గా ఉంది మేడం. అసైన్మెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే లాస్ట్ వరకు చేయడానికి కారణం కూడా మనం ముందు తెలుసుకుంటామండి. ఎందుకంటే అసైన్మెంట్స్ చేయడం కూడా ఒక హ్యాబిట్ గా అలవాటు పరుచుకున్న వారే చివరి వరకు అసైన్మెంట్స్ చేయగలుగుతారు. ఇది మీలోంచి మీకు తీసుకున్న 2 ఎగ్జాంపుల్స్ అండి. మనం ఎక్కడ మహాభారతం అవి కాకుండా. కాబట్టి మన హ్యాబిట్స్, మన అలవాట్లు, మన జీవితాలని మనం డిజైన్ చేసుకోవడానికి ఒక పెద్ద రోల్ అండి ఇది. అయితే ఇప్పుడు మనం వెళ్దామండి, టాపిక్ లోకి వెళదాం. ఏంటంటే ఇప్పుడు
మనం కారు నేర్చుకుందాం అనుకుంటామండి, కారు నేర్చుకోలేము. కొందరు కారు ఫటక్ మనం నేర్చేసుకుంటారు, కారు నడిపేస్తూ ఉంటారు. మనం బైక్ నేర్చుకుందాం అనుకుంటాం, బైక్ నేర్చుకోలేము. కొందరేమో నేర్చుకొని తిప్పేస్తూ ఉంటారు. మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలని కోరిక ఉంటుంది, కొందరేమో స్విమ్మింగ్ నేర్చేసుకొని స్విమ్ చేస్తూ ఉంటారు. మనం చేయలేము, నేర్చుకున్నా అది కంటిన్యూషన్ అవ్వలేము. పొద్దున్నే వాకింగ్కి వెళ్దాం అనుకుంటాం, 2 రోజులు ఫుల్ చక్కగా వెళ్తామండి, మనతో షూగి ట్రాకింగ్ సూట్లు అవన్నీ కొనుక్కుంటాం. ఫస్ట్ డే లెగుస్తాం, 2వ రోజు లెగుస్తాం, 3వ రోజు వచ్చేసరికి అబ్బా కొద్దిసేపు అయిన తర్వాత లెగొచ్చలే అనుకుంటాం, కానీ అది బ్రేక్ పడిపోతుంది. కొంతమంది అట్లా వెళ్ళిపోయి చేసేసి వచ్చేస్తూ ఉంటారు. ఈ చేయటానికి చేయకపోవటానికి ఏంటి తేడా? కొంతమంది సేల్స్, మన వృత్తుల్లోనే ఉన్నారండి, కొంతమంది సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెలలో ఎన్నో సేల్స్ వాళ్ళు చేస్తారు. ఒక్కొక్కళ్ళు కొన్ని చేయటానికే సతమతం అవుతుంటారు. కారణం ఏంటి? కొంతమంది నీట్లో ర్యాంకులు ప్రవాహంలాగా వచ్చేస్తూ ఉంటాయి. కొందరికి నీట్ 2-3 టైమ్స్ అటెంప్ట్ చేసిన ర్యాంక్ రాదు. ఎందుకు? ఇవన్నిటి వెనక కూడా మన యొక్క ఈ అలవాటే కారణం ఉందండి. ఈ పర్టికులర్ గా ఈ హ్యాబిట్ అనే అలవాటు, ఈ అలవాటు హ్యాబిట్ ని హ్యాబిట్ గా చేసుకోవటం కనుక ఎవరికైతే నేర్చుకుంటారో ప్రతిదీ మనం అనుకున్నట్టు మన చేతిలో ఉంటుందండి. అలా అర్జునుడిలాగా ప్రతిదీ మనం అనుకున్నది అనుకున్నట్టు ఉంటుంది. అయితే ఈ హ్యాబిట్ ఫార్మేషన్ లో హ్యాబిట్ ఇప్పుడు అర్జునుడిది మనం చెప్పాం కదండి స్టోరీ, సార్ లాస్ట్ కు వివరిద్దాం రండి. ఓకే, హ్యాబిట్ అంటే ఏంటండి? హ్యాబిట్ అంటే మీ దృష్టిలో సింపుల్ గా ఒక్కళ్ళిద్దరు చెప్పండి. హ్యాబిట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే డెఫినేషన్ అడుగుతున్నా. రెగ్యులర్ గా మనం చేసే పని, అలవాట్లే, మనకి ఇష్టమైన పని హ్యాబిచువల్ గా చేసుకోవడం. ఓకే ఓకే డన్. ఒక పనిని కాన్షియస్ గా, అంటే మనం స్పృహలో కాన్షియస్ గా, పంక్చువల్ గా, రిపీటెడ్ గా చేస్తూ వెళ్తే దాన్నే హ్యాబిట్ అంటారు. నా డెఫినేషన్ అది. ఒక పనిని, అది మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. మీరు జాబ్ చేస్తున్నారండి, జాబ్ ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడి ఏం చేయరు, చేయాలి కాబట్టి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇష్టపడి చేసేవాళ్ళు కొందరే ఉంటారు. జాబ్కి వెళ్ళాలి, మార్నింగ్ పొద్దున్నే వెళ్తారు, అక్కడ టీచింగ్ అనుకోండి చేస్తారు. ఒకే పని కాన్షియస్ గా, రిపీటెడ్ గా, పంక్చువల్ గా చేస్తే అదే హ్యాబిట్ అండి. ఇది హ్యాబిట్ కి. అయితే ఫార్మేషన్ అంటే ఏంటండి? ఫార్మేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అలవాటైపోవటం. ఓకే, ఇప్పుడు మనం TTWS 205 ఉందండి, మనమంతా ఈరోజు జూమ్ లో ఇలా ఉన్నామంటే ఏంటి? ఈ ఫార్మేషనే కదా, ఇది ఫామ్ అయ్యాం మనం. ఈ ఫార్మేషన్ కి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ICI ఇంపాక్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, TTTWS. అది దానికి విజయవాడలో ప్రవీణ్ సార్ ఇన్ఛార్జ్ గా ఉండి మీ అందరినీ కాల్ చేసి మిమ్మల్తో మాట్లాడి మీకు TTWS లో రిజిస్టర్ చేస్తే ఇలాంటి సెషన్స్ అంటూ స్టార్ట్ అయినాయి. ఈ రోజు భవానీ గోపిశెట్టి మీకు హ్యాబిట్ ఫార్మేషన్ గురించి ఒక సెషన్ ఇస్తున్నాం. ఇలా ఫామ్ అయ్యాం. ఇది ఫార్మేషన్ అన్నమాట. ఫార్మేషన్ అంటే ఇదే కదా. మరి హ్యాబిట్ ఫార్మేషన్, ఈ రోజు మన టాపిక్ వచ్చి హ్యాబిట్ ఫార్మేషన్. హ్యాబిట్ ని ఎలా ఫామ్ చేసుకోవాలి, హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది? హ్యాబిట్ ఒక ప్రోగ్రామ్ ఫార్మేషన్ అయితే మీకు అర్థమైంది. హ్యాబిట్ ఫార్మేషన్ ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? హ్యాబిట్ ఫార్మేషన్ దానికి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటది, దానికి కూడా ఒక విధి విధానాలు ఉంటాయి కదా. హ్యాబిట్ కూడా అది ఊరికనే అలా జరిగిపోతుంది కదా. మేడం, మనం ఏదైతే అలవాటు చేసుకున్నామో దాన్ని క్రమబద్ధీకరణలో అలవాటు చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండి మనం ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని జయించి గెలవాలి మేడం. గెలవాలి, దాన్ని హ్యాబిట్ అంటారని అనుకున్నామండి. ఇప్పుడు మీరు చెప్పిందే హ్యాబిట్. ఇలా జరగటానికి ఉండే బ్యాక్గ్రౌండ్ లో సైంటిఫిక్ రీజన్ ఏంటో మాట్లాడుకుందాం. అది తెలుసుకున్నారనుకోండి, మీరు అసలు మనం ఏం చేసేది అర్థమవుతుంది అనమాట. మన బిర్యానీ తింటున్నాం సార్, పలానా ఏంటది మదీనా హోటల్, విజయవాడలో ఫేమస్ మదీనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటున్నాం, సూపర్ గా ఉంది బిర్యానీ, ఎక్కడా వెళ్ళా, కానీ బాగుంది. ఓకే, దీని వెనక ఉన్నది ఏంటి, ఆ రెసిపీ ఏంటి, వీడు ఏమి వంటోడు ఏం దీంట్లో స్పెషల్ కలిపాడు, ఇంత బాగుంది అన్నది మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా మనం దాన్ని మన ఇంట్లో చేసుకోగలుగుతాం. కాబట్టి హ్యాబిట్ ఫార్మేషన్ వెనక ఉన్న పెద్ద సీక్రెట్ ఏంటంటే హ్యాబిట్స్. అసలు హ్యాబిట్స్ లోకి వెళ్దాం సార్. హ్యాబిట్స్ ముఖ్యంగా మనకి కొన్ని మనం కావాలనుకున్న హ్యాబిట్స్ మనం అలవర్చుకుంటాము, కొన్ని మనకి
మన లైఫ్ లో ఆటోమేటిక్ గా కొన్ని హ్యాబిట్స్ అలవాటు అయిపోతాయి. ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే మన ఫస్ట్ గురువు, మనం ఎవరి ఇంట్లో అయితే పుడతామో, ఎవరి గర్భంలో అయితే మనం జన్మిస్తామో, ఆ అమ్మ మన ఫస్ట్ గురువు. అమ్మ హ్యాబిట్లు మనకి, మీరు వద్దన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఎగ్రీ అయినా ఎగ్రీ కాకపోయినా, ప్రతి ఒక్క తల్లి యొక్క హ్యాబిట్స్ మీలో దాదాపు 40-50% ఉంటాయి సార్. ఎందుకంటే మీరు కళ్ళు తెరవక ముందు నుంచి ఆవిడ గర్భంలో ఉన్నారు, అవన్నీ ఫీల్ అవుతూ ఆవిడ యొక్క హ్యాబిట్స్. ఆవిడ సింగర్ అనుకోండి, చాలా మంచి ఉదాహరణ అండి. సాధారణంగా ప్రొఫెషనల్ సింగర్స్ వదిలేయండి, ఎవరైతే బాత్రూమ్ సింగర్స్, వంట చేసుకుంటా సింగింగ్ చేస్తారు చూసారా లేడీస్, ఆ పిల్లలు వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలకి ఓకే, వాళ్ళు మహమ్మద్ రఫీలను బాలసుబ్రహ్మణ్యాలు కాకపోవచ్చు, కాకపోతే సంగీతం అంటే అభిమానం ఉండి తీరుతుందండి. సంగీతం పట్ల అభిమానం ఉంటది, కొంత వాళ్ళు కూడా బాత్రూమ్ సింగర్స్ అవుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ హ్యాబిట్ వీళ్ళకి వెళ్తుంది. ఉదాహరణ అభిమన్యుడు సార్, మనకి ఎక్కడో ఎక్కలే అలవాల్సిన పని లేదు. ఆవిడ వాళ్ళ అమ్మ గర్భంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్తుంటే ఆ పద్మ వివాహాన్ని ఛేదించేది వినేశాడు లోపలుండి. అంటే అలా అది విన్నప్పుడు వాళ్ళ అమ్మ యొక్క హ్యాబిట్స్ కూడా కడుపులోంచి ఆయన తీసుకుంటాం మనం. కాబట్టి మన అమ్మ మన మొదటి గురువు, ప్లస్ మనం అమ్మ యొక్క హ్యాబిట్స్ మనలో 40-50% ఉంటాయండి. ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. తర్వాత తల్లిదండ్రులు, తండ్రి వస్తారు, కొంచెం ఊహ వస్తున్నదైతే తండ్రి హ్యాబిట్స్. తర్వాత మన ఫ్యామిలీ హ్యాబిట్స్ అంటే మన ఫ్యామిలీ, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్యలు, మేనమామలు, మేనత్తలు, వీళ్ళ ఏదైతే మనం ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నామో వాళ్ళ హ్యాబిట్స్ మన మీద ఉంటాయి. ఒక స్పోర్ట్స్ హౌస్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో అంతా స్పోర్ట్స్ మ్యాన్లు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ పిల్లోడికి ఆ స్పోర్ట్స్ పట్ల అవగాహన చిన్నప్పటి నుంచి ఉంటది. మైండ్ అంతా అలా ఆ టైప్ ఆఫ్ హ్యాబిట్స్ తోనే ఉంటాడండి. ఎవరైనా వీళ్ళు ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అనుకోండి, వాడికి అదే వస్తుందండి. వాడికి ఇంకోటి ఎక్కడి నుంచి వస్తుంది, మైండ్ లో అదే వచ్చేస్తుంది. ఏంటిది తేడా? హలో, నా మాట ఓకే. అయితేనండి ఇలా తర్వాత ఏమవుతుందంటేనండి, ఫేసులు కనిపించట్లేదు, ఓకే. తర్వాత మన ఇదివరకు ఇప్పుడంటే సంవత్సరానికి ట్రాన్స్ఫర్లు అని అటు ఇటు ఊర్లు వెళ్తున్నామండి. మామూలుగా పాత రోజుల్లో అయితే మనం ఎక్కడైతే ఉంటామో దాదాపు 20 years అదే ఇంట్లో ఉండేవాళ్ళం. కాబట్టి పక్కిళ్ళు, చుట్టుప్రక్కల ఇళ్ళ వాళ్ళే కూడా ఆ ఎన్విరాన్మెంట్ కూడా మన మీద ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటదండి. పక్క వాళ్ళని పిన్ని బాబాయ్లు అనేవాళ్ళు. ఇదివరకు మా జనరేషన్ లో పిన్ని బాబాయ్, అదేంటది అత్తయ్య అని పిలిచేవాళ్ళం. అది కూడా మన మీద ఎఫెక్ట్ ఉంటదండి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఎవరితో అయితే ఉంటున్నామో చిన్నప్పుడు ఆ ఎఫెక్ట్, ఆ హ్యాబిట్స్ అవి మనలో డెవలప్ మనకు తెలియకుండానే అవుతాయి సార్. దాని తర్వాత స్కూలింగ్ అండి. ఏ స్కూల్లో అయితే మనం విద్యాభ్యాసానికి వెళ్తామో ఆ స్కూలింగ్ యొక్క ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో, ఆ స్కూలింగ్ యొక్క టీచర్స్ మనకి ఏ విధమైతే చెప్తున్నారో, ఆ స్కూలింగ్ లో ఎవరైతే పిల్లలు మనతోటి ఉన్న పిల్లలు ఏ టైప్ ఆఫ్ ఉంటారో ఆ టైప్ ఆఫ్ హ్యాబిట్స్ కానీ, అలవాట్లు కానీ, స్టాండర్డ్స్ కానీ మనకు తెలియకుండానే మనలో వీటన్నిటికీ మనతో ప్రమేయం లేదు సార్. మనం వెళ్ళిపోతున్నాం ఈ జర్నీలో, ఇలా మనకు అలవాటు అవుతూ ఉంటాయి. దాని తర్వాత కాలేజెస్ అండి. ఏ కాలేజీలో అయితే మనం జాయిన్ అవుతామో ఆ కాలేజ్, మన ఫ్రెండ్స్, అప్పటికి ఫ్రెండ్స్ వచ్చేస్తూ ఉంటారు. మన చుట్టూతో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క హ్యాబిట్స్, వాళ్ళ యొక్క మైండ్ యొక్క వేవ్ లెంత్ మనతో మ్యాచ్ అయ్యి అలా అయిపోతాం. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మంచి చెడు గురించి మాట్లాడట్లా మనం ఇప్పుడు, అలా అయిపోతూ ఉంటామండి. నెక్స్ట్ తర్వాత మనం ఏ జాబ్ కి అయితే వెళ్తామో ఆ జాబ్ వాతావరణం అండి. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి ఒక నర్సు, తల్లిదండ్రులు ఇద్దరు నర్సులు అనుకోండి, వాళ్ళ ఇంట్లో పుట్టిన బాబు పెద్ద అయిన తర్వాత ఎస్పీ అయ్యారనుకోండి, పోలీస్ ఆఫీసర్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ నర్సుది ఉంటుంది అతనిలో. పోలీస్ ఆఫీసర్ అయ్యేసరికి ఆ ఎన్వైరన్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఆయనలో అక్కడ కొన్ని హ్యాబిట్స్, కొన్ని అలవాట్లు వచ్చేస్తాయండి. ఆ టైప్ లో మనకు ప్రమేయం లేకుండా ఇవి కొన్ని హ్యాబిట్స్ ఇవి ఉంటాయండి. ఇంకొక రెండో టైప్ ఆఫ్ హ్యాబిట్స్ ఏంటంటే మనం అలవర్చుకుంటాము. మనకు అవసరం, మన జాబ్ కి గోల్ పెట్టుకుంటాం. ఆ గోల్ ని సాధించడానికి కొన్ని మనకు హ్యాబిట్స్ మనకు కావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ రోజుకి 4 గంటలు 3 గంటలు చదువుతున్నారు, అంత సరిపోవట్లేదు. నీట్ గా ఎగ్జామ్ కొట్టాలి మనం, లేకపోతే ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ కొట్టాలనుకోండి, 7-8 గంటలు చదవాలంటే ఏం చేయాలి? ఏం గోల్ పెట్టుకుంటారు? నాకు 7-8 గంటలు చదువుకోవాలని ఉంది, ఆ గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్ పెట్టుకోవటానికి మరి గోల్ అచీవ్ చేయాలంటే అది హ్యాబిట్ గా మలుచుకోవాలి. చదవటం హ్యాబిట్ గా అవ్వాలి. ఎలా?
అది మీ చేతుల్లో ఉంటది. అది మీరు హ్యాబిట్ గా మలుచుకోవాలి. ఆ ఫార్మేషన్ లో మీరు రావాలి. ఒక ఎల్ఐసి ఏజెంట్ గారు ఉంటారు, ఇన్సూరెన్స్ ఏజెంట్. ఆయన నెలకి ఒక క్లోజింగ్ అవుతుందండి, ఒక డీల్ అంటారా, ఒక డీల్ క్లోజ్ అవుతుంది. కాదు, ఆయనకి 2 అవ్వాలి. సంవత్సరం మొత్తానికి ఆయన ఒక లెవెల్ కి వెళ్ళాలని టార్గెట్ పెట్టుకున్నారు. పెట్టుకుంటేనే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేయగలుగుతారు. అలాంటప్పుడు ఆ గోల్ ని అచీవ్ అవ్వడానికి తన యాక్షన్స్ ఎలా ఉండాలి, దాని వెనక వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం అలవర్చుకునేవండి. ఇవి అలవర్చుకోవాలంటే దీనికి మెయిన్ మనకి ఇక్కడ 2 పాయింట్లు అండి గుర్తుపెట్టుకోవాల్సింది. మిగతాదంతా మనకు అనవసరం. మన మైండ్, మన హ్యాబిట్, మన బాడీ, మన మైండ్ కి కనెక్షన్ ఉంది సార్. మన హ్యాబిట్ కి, మన బాడీకి, మన మైండ్ కి కనెక్షన్ ఉంది. ఈ కనెక్షన్ ఏంటో తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు మళ్ళీ ఇదంతా నేను కావాలంటే ప్రవీణ్ సార్ తో రేపు దీంట్లో పెట్టిస్తానండి ఆ వివరం, పీపీటీ అది. కానీ ఏదైనా మీరు వినండి, ఇంపార్టెంట్ రాసుకోండి, అంతే. ఎక్కువ రాసుకునే అవసరం కూడా లేదు. అయితే సార్, హ్యాబిట్ కి, బాడీకి, మైండ్ కి ఏంటో కనెక్షన్ చూద్దాం. ఇప్పుడు కార్ డ్రైవింగ్ అనుకుందాం సార్. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుని నేను ఒక డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యాను. లేకపోతే మేడం రమణి మేడం కి కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంది. మీకు డ్రైవింగ్ వచ్చా మ్యామ్? మీకు ఆల్రెడీ వచ్చా? నాకు 2 వీలర్ వచ్చింది మేడం, కార్ రాదు, నేర్చుకోవాలి. అది మేడం కి కార్ నేర్చుకోవాలని ఉంది. రేపు మార్నింగే ఒక, మీది ఏ ఊరు మేడం? ఇక్కడే మేడం, నున్న అంటే విజయవాడలేండి. నున్నలో అంత డ్రైవింగ్ స్కూల్స్ సరిగ్గా లేవని మీ ఎంక్వైరీలో తేలింది. సరే, విజయవాడలోనే ఒక అద్భుతమైన డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. అక్కడ డ్రైవర్ కూడా మంచి, ఎవరైతే బాగా చెప్తారో ఆ ఎంక్వైరీ అంతా చేసుకున్నారు, జాయిన్ అయ్యారు. నేర్పుతున్నాడు ఆయన పక్కన కూర్చొని. మీరు ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు, క్లచ్, తర్వాత ఏంటి ఎక్సలేటరు, ఈ బ్రేకు, దాని తర్వాత ఈ మిర్రర్, ఆ మిర్రర్, మధ్యలో ఇంకో మిర్రర్ ఉంటది, ఇటోడు ఎవడొస్తాడో అటోడు ఎవడొస్తాడో, మళ్ళీ ఏదంటది, మళ్ళీ ఫుల్ బ్రేక్ ఒకటి, స్టీరింగ్ కంట్రోల్స్, దాని తర్వాత స్టీరింగ్ రైట్ తీసుకోవడం ఏదో అంటారు కదా, స్ట్రైట్ పెట్టడం, ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. నేర్చుకుంటున్నారు. ఫస్ట్ డే ఏదో ఇంట్రడక్షన్ అయిపోయింది, బాగానే ఉంది. 2వ రోజు, 3వ రోజుకి అసలు ఏమి పిచ్చకపోతుంది. ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు. ఒకటేమో బ్రేక్ అయిపోయి ఎక్సలేటర్ తొక్కేశారు. అంటే అతను పక్కన ఉన్నాడు కాబట్టి ఇన్స్ట్రక్టరు దాన్ని ఆపారు. ఇలా ప్రతి ఒక్కరికి జరుగుతుందండి. ఎప్పటి వరకు అలవాటు అయ్యేదాకా. ఒక 15 days నేర్చుకుంటారు. దాని తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ కార్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒకటి మీకు అది కోరిక వస్తుంది అనమాట. రోజు ఈవినింగ్ 5 to 6 నేను కార్కి వెళ్ళాలని కారు తీసుకుంటారు, కీస్ తీసుకుంటారు, వెళ్తారు, డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ప్రాక్టీస్ చేసి వచ్చిన తర్వాత ఎస్ అనుకుంటారు, ఇవాళ బాగా చేశానని. ఇలా నా ఉద్దేశంలో అయితే ఈ రోజు ట్రాఫిక్స్ లో, భయంకరమైన ట్రాఫిక్స్, ఈ రోజు ట్రాఫిక్ లో కొన్ని నెలల పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే అప్పటికి ఎస్, నేను ఒక మంచి డ్రైవర్ని, నేను ధైర్యంగా వెళ్ళగలను అనేది ఒక రోజు, కొన్ని నెలల ప్రాక్టీస్ తర్వాత మీరు ఆ రేంజ్కి వెళ్తారండి. అయితే ఫస్ట్ లో ఆ కంగారుగా ఎందుకుంది, తర్వాత కొన్ని నెలల తర్వాత మంచి డ్రైవర్ అవుతారు. ఒక రోజు ఏమవుతుందంటే 1 year తర్వాత మేము రమణి మేడం కలుస్తామండి, గెట్ టుగెదర్ అవుతుంది 2005 లో. గెట్ టుగెదర్ అయినప్పుడు మీరు సొంతంగా కారు నడుపుతూ వచ్చేస్తారే కాదు, ఇక్కడ ఫోన్ పెట్టుకొని మాట్లాడేస్తున్నారు, నడిపేస్తున్నారు, అసలు ఏం లేదు, ఊరికినే అలా వెళ్ళిపోతుంది కారు. దానికి మీరు ఎఫర్ట్ పెట్టట్లేదు. ఓ పక్కన సిగ్నల్స్ వస్తున్నాయి, సిగ్నల్ దగ్గర ఆపుకుంటున్నారు, మీ క్లాస్మేట్స్, మీ బ్యాచ్ మేట్స్ త్రివేణి మేడంతో మాట్లాడేస్తున్నారు, తర్వాత రాజీ మేడంతో మీరంతా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు, మీరు మాట్లాడేస్తున్నారు, గెట్ టుగెదర్ అవుతున్నారు, మీరు తోలేస్తా ఉన్నారు, ఏమి ఎఫర్ట్లెస్ గా. ఇది మనం చూస్తున్నాం కదా, బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళంతా ఇలా చేస్తూ ఉంటారు. మరి మనం ఫస్ట్ లో మనం ఎందుకు అట్లా కనబడ్డాము, కొంత టైం అయిపోయిన తర్వాత మనం ఎఫర్ట్లెస్ గా ఎలా నడపగలుగుతున్నాము. ఈ డిఫరెన్షియేట్, మీరు ఈ డిఫరెంట్ ని తెలుసుకోగలిగితే సూపర్ ఉంటది మేడం. ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఈ రోజు కొంచెం లాగ్ అయినా సరే ప్రవీణ్ సార్ని నేను కొంచెం ఒక పావు గంట రిక్వెస్ట్ చేసి అడుగుతాను, ఈ ఒక్క ఇది తెలుసుకోండి. అయితే ఇలా చేయడానికి ఫస్ట్ సిచ్యువేషన్ లో కొందరు ఏమవుతారంటే, ఈ ఫస్ట్ 2, 3, 4 days, 7 days లో ఆ కన్ఫ్యూజన్ ఉంటది కదా. చాలా మంది, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక వారం రోజులు వెళ్ళానండి డ్రైవింగ్ స్కూల్ కి. వెళ్ళాను ఫస్ట్ లో, వెళ్తే ఆ కన్ఫ్యూజన్ లో బుర్ర వెళ్ళిపోయి అసలు ఆ డ్రైవింగ్ స్కూల్ కు నమస్కారం అని పెట్టేసి వచ్చేసిన వాళ్ళు 100 లో 90% ఉంటారండి. ఎందుకంటే
అది అలవాటు కాలా, హ్యాబిట్ గా మారలా. కాబట్టి మనకు ఆ కన్ఫ్యూజన్ లో దాన్ని వదిలేస్తాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా హ్యాబిట్ గా మారటానికి మనకి మైండ్ అనేది మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి మేడం. దీనికి కారణం ఇక్కడే అసలైన స్టెప్ ఉంటుంది. 2 స్టెప్స్ అండి. మైండ్ 2 టైప్స్ ఉంటుందండి. బ్రెయిన్ వేరు మేడం సార్, మైండ్ వేరు. బ్రెయిన్ అంటేనేమో మన మెదడు ఫిజికల్ గా ఉంటది, ఒక అవయవం ఫిజికల్ గా ఉంటది. మన బాడీలో ఏ పార్ట్, ఇప్పుడు నేను మాట్లాడాలి, బ్రెయిన్ దాకా సిగ్నల్ వెళ్ళి వస్తేనే నేను మాట్లాడగలను. నేను ఏదైనా వినాలి, బ్రెయిన్ దాకా సిగ్నల్ వెళ్తేనే ఇట్లా అనాలి. బ్రెయిన్ దాకా సిగ్నల్ వెళ్తేనే మనం, ఇది బ్రెయిన్ ఫంక్షన్ ఫిజికల్ గా ఉంటది బ్రెయిన్. మైండ్ అంటే ఫిజికల్ గా ఉండదు, మన మనోస్థితి. మైండ్ అంటే తెలుగులో చెప్పాలంటే మన మనోస్థితి అన్నమాట. మానసిక స్థితిని మైండ్ అంటాం. ఈ మైండ్ విజువల్ గా కనపడదు, కానీ మన యొక్క ప్రతి కణంలోనూ మైండ్ ఉంటదండి. ప్రతి కణంలోనూ కొన్ని కోట్ల కణాల సముదాయం కదా మన బాడీ, అది తెలిసిందే కదా అందరికి. ప్రతి కణంలోనూ మనకి మైండ్ ఉంటుంది, న్యూట్రాన్స్ రూపంలో. కాబట్టి ఈ మైండ్ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి కాన్షియస్, అన్కాన్షియస్ ని వదిలేసేయండి. అన్కాన్షియస్ అంటే స్పృహ లేకపోవడం, అది పెద్ద స్పృహ లేకపోతే అసలు దాన్ని తీసేయండి, అది వద్దు. ఒకటి కాన్షియస్, రెండోది సబ్ కాన్షియస్. ఇందాక మేడం అన్నారు, ఇక్కడ వచ్చింది మేడం మీ టాపిక్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. ఈ 2 లో ఏం జరుగుతుందంటే కాన్షియస్ మైండ్ కి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సబ్ కాన్షియస్ మైండ్ కి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి. కాన్షియస్ మైండ్ ఏంటంటే దాని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఒక్క సెకండ్ అండి. ఓకే మేడం, ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక సెకండ్ అండి, చెప్పండి సార్. మేడం, అది కార్ డ్రైవింగ్ అనేది రమణి మేడం ఆవిడకి ఒక అలవాటు చేసుకున్నారు. పట్టుదల, స్వయం కృషి, ఏకాగ్రత అన్ని కలిపి తొందరగా నేర్చేసుకున్నారు మేడం. మేడం క్విక్ లెర్నర్ అండి. నేర్చేసుకున్నారా? మేడం అది నేర్చుకోవాలని నాకు ఉంటేనే నేను నేర్చుకోగలను. అక్కడ దాకా తీసుకెళ్ళినా మీరు చెప్పినట్టు మిడిల్ లో వచ్చేస్తున్నామంటే వెనకాదల వాళ్ళు వెళ్ళు అంటే అక్కడికి వెళ్తున్నాను అని నాలో సంకల్పం గట్టిగా ఉంటేనే నేను నేర్చుకొని పెర్ఫెక్ట్ అవ్వగలను. సంకల్పం సరే మేడం, మీరు అన్నట్టు సంకల్పం గట్టిగా ఉందండి. సంకల్పం, నాకు భయంకరమైన సంకల్పం ఉంది. కాదండి, ఒక్క విషయానికి నాకు స్ట్రైట్ దీనికి ఆన్సర్ చెప్తా నేను. ఏంటంటే ఇప్పుడు మనలో సార్ ఇక్కడ అశోక్ సార్ ఉన్నారు, త్రివేణి మేడం ఉన్నారు, అవినాష్ సార్ ఉన్నారు, తర్వాత మహేష్ గారు ఉన్నారు, తర్వాత పవన్ గారు ఉన్నారు, చంటి గారు ఉన్నారు. ఎవరికైనా సరే 1 కోటి రూపాయలు 1 ఇయరా వద్దు, 6 మంత్స్ వద్దు, 3 మంత్స్ లో సంపాదించుకోవాలన్న ఆశ, కోరిక కాదు. అసలు అది ఎవరన్నా ప్రపోజల్ పెడితే అబ్బబ్బ వద్దండి పాడు 1 కోటి రూపాయలు అని అనేవాడు ఎవడన్నా ఉన్నారా? ఎవరికైనా ఇష్టమే సార్, ఎవరికైనా ఇష్టమే. 1 కోటి రూపాయలు 1 ఇయర్ లో రావాలని ప్రతి ఒక్కరికి ఉంటది. 3 మంత్స్ అయితే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఏమన్నారు మీరు ఇందాక ఏదో పదం ఉపయోగించారు మీరు, సంకల్పం. కోరిక ఉంటది, కోరిక స్ట్రాంగ్ అయితే సంకల్పం అంటారు. సంకల్పం ఉంటది. సరే 1 కోటి రూపాయలు 1 ఇయర్ లో సంపాదించాలని సంకల్పం ఉంది మేడం, నాకు మీకు అందరికి. కాకపోతే యాక్చువల్ గా అక్కడికి వచ్చేసరికి మన 10 మందిలో ఒక్కరో ఇద్దరు కూడా అనలేం. 1% కూడా కష్టం. 1% లో కూడా లో అన్నమాట. దాంట్లో కూడా ఇంకెన్నో రెట్లలో ఒక్కరు మాత్రమే ఆ 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతున్నారు యాక్చువల్లీ, అంటే ప్రాక్టికల్లీ, రియాలిటీలో. వై? సంకల్పం, కోరిక అందరికి ఉంటది, సంకల్పం కూడా గట్టిగానే పెట్టుకుంటాం. హెల్త్ బాగుండాలి, నేను 10 కేజెస్ తగ్గాలని ప్రతి ఒక్కరికి ఏమంటే ఎవరికైనా స్లిమ్ గా ఉండాలని సంకల్పం ఉండదా అవినాష్ గారు? ప్రతి ఒక్కరికి ఉంటది. స్లిమ్ గా మహేష్ బాబు గారు లాగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ మహేష్ బాబు చేసే ఆ సంకల్పం వెనుక కృషి, ఆయన యొక్క హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా ఉంది, ఒక్కసారి ఎప్పుడైనా ఎక్కడైనా చదవగలిగితే చదవండి, మన బ్రెయిన్స్ పోతాయి. ఆయన దాంట్లో 1% అసలు సినీ ప్రపంచమే చేయదండి. మహేష్ బాబుని ఎందుకంత పర్సనల్ గా చెప్తున్నానంటే, పర్టికులర్ గా హిందీలో సల్మాన్ ఖాన్ ఉన్నారు, అక్షయ్ కుమార్ ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, మనకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన బన్నీ ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఫిజికల్ గా ఫిట్టే. బట్ పవన్ కళ్యాణ్ సపరేట్,
పవన్ కళ్యాణ్ గారు చేసినంత కృషి మన ఇండియన్ సినీ చరిత్రలో ఎవరూ చేయలేదండి. అంత చేయబట్టే ఆయన ఈ రోజు చూడండి, ఆయన స్కిన్ గానీ ఆయన మనిషిని చూస్తే మేడం మహేష్ బాబు గారా పవన్ కళ్యాణ్ గారా 28-27 ఇయర్స్ అబ్బాయి లాగా ఉంటారండి. మేడం మహేష్ మహేష్ బాబు బాబు గారా సార్, పవన్ కళ్యాణ్ గారా మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ పెద్ద ఆయనలానే ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ ఫిజికల్ గా ఫిట్, చిరంజీవి గారు ఫిజికల్ గా ఫిట్, నాగార్జున గారు ఫిజికల్ గా ఫిట్. బట్ పవన్ కళ్యాణ్ గారిని మీరు 25 ఇయర్స్ అబ్బాయిగా అనుకోగలరా? నెవర్. కానీ మహేష్ బాబు గారికి 50 అండి, రేపో మాపో 50 అవును మేడం వస్తాయి. ఆయన కానీ 45 మినిట్స్ థ్రెడ్మిల్ చేస్తాడు మేడం రోజు. అసలు అలాగే థ్రెడ్మిలే కాదు సార్, ఆయన అసలు ఆయన చేసింది వేరు. ఆయన ఈ కణాలని పెరగనివ్వలేదు సార్. అంటే వయసు కణాలతో సంబంధం ఉంటది కదా. మన ఏజ్ యొక్క ఏజ్ ఏదేంటంటే కణాలు. ఈ కణాలకి వయసు రానివ్వలేదు ఆయన. శరీరానికి వయసు వస్తుంది, ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ నుంచి వయసు వస్తుంది, కానీ ఆయన బయలాజికల్ గా ఆయన వయసు 28 దగ్గర ఆపేశాడు. సరే, అంత వద్దండి మనకి. మనం చక్కగా శుభ్రంగా ఒక 2-3 అంతస్తులు బిల్డింగ్లు సూపర్ గా అట్లా ఎక్కి దిగేదంత ఉంటే చాలు కదా సార్ మేడం మనకి. ఎవరైనా లిఫ్ట్ లేకుండా 3 అంతస్తులు ఎక్కగలరా? ఎక్కడం దిగటం అయితే మీరు ఫిట్ గా ఉన్నట్టే మేడం, నా దృష్టిలో ఫిట్ గా ఉన్నట్టే. అంత కూడా లేకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. డైలీ అయితే మన టాపిక్ డిబేట్ అవుతుంది. అయితే అలా సంకల్పం కాదు మేడం, అది సంకల్పం ఉంటది, బట్ అచీవ్ చేస్తే యాక్చువల్ గా అచీవ్ చేసే వాళ్ళు 1% కూడా తక్కువ ఉంటున్నారు. వై అంటే ఇక్కడే అది మైండ్ అంటే కాన్షియస్ చెప్తున్నాను కదా. మైండ్ 2 రకాలుగా ఉంటదండి, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్. కాన్షియస్ అంటే మనం తెలిసి, కాన్షియస్ మైండ్ తో మనం చేసేది కాన్షియస్ మైండ్ అంటాం. అయితే ఇప్పుడు ఇందాక కార్ డ్రైవింగ్ తో చూసుకుందాం మనం ఎగ్జాంపుల్, దాంట్లో ఫిట్ చేద్దాం. ఏంటంటే మీరు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళారు కాన్షియస్లీ, తర్వాత పక్కన ఉన్న డ్రైవర్ గారు చెప్తుంటే అన్ని కాన్షియస్ గానే క్లచ్ పెడల్ అన్ని నేర్చుకున్నారు. నేర్చుకొని ఇంటికి వచ్చి కూడా అప్పటికి కూడా మీకు అది బాధగానే ఉంది, కానీ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు అన్న సంకల్ప బలంతో ప్రాక్టీస్ చేస్తున్నారు. 80% కార్ డ్రైవింగ్ రావాలని చేసి కొన్ని నెలల పాటు ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా మీరు అది ప్రాక్టీస్ చేసి ఫైనల్ గా వన్ డే మీరు ఫోన్ మాట్లాడుతూనో లేకపోతే ఎవరితోనో పక్క వాళ్ళతో మాట్లాడుకుంటా మీరు ఒక పిక్నిక్ వెళ్తూ అసలు మీరు అటువైపు నుంచి ఎవడు వస్తున్నాడో ఎవరు రావట్లేదో లేకుండా వెళ్ళిపోతున్నారు. కాన్షియస్ గా లేరు, పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీరు పక్క సీట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, బ్యాక్ సీట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఫోన్ లో మాట్లాడుతున్నారు. కాన్షియస్ గా డ్రైవింగ్ చేయట్లా, బట్ డ్రైవింగ్ అనేది 100% పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఎందుకు ఎలా అంటే అక్కడ మీ అన్కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తుందండి. అంటే ఏంటంటే కాన్షియస్ గా మనం ఏదైతే పని చేస్తూ ఉంటామో అప్పటి వరకు కూడా మనకు అది హ్యాబిట్ గా టర్న్ కాదు. కాన్షియస్ మైండ్ తో మనం చేసే ఎంతసేపు చేసినా మీకు కష్టం అనిపిస్తున్నట్టు, మీరు బాధపడుతున్నట్టు, మీకు అది అబ్బా అనిపడుతున్నట్టు ఉన్నంతసేపు మీరు 1 year చేసినా కూడా అది మీకు అలానే అనిపిస్తుంటే అది కాన్షియస్ మైండ్ తోనే మీరు చేస్తున్నట్టండి. ఏ రోజైతే మీరు పొద్దునే వాకింగ్ ఇస్తామండి, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఎవడు చేస్తాడులే అయినా సరే పట్టుదలతో లేసి వెళ్తున్నాం. ఏ రోజైతే వాకింగ్ కి అసలు ఊరికి అట్లా బ్రష్ చేసుకున్నంత ఈజీ, బ్రష్ చేసుకోవడానికి ఎవడైనా కష్టపడతాడండి? బ్రష్ చేసుకోవటం ఎవరికి ఏ కష్టం ఉండదు, ఊరిని ఎలా అనేస్తాం. అంత ఈజీగా వాకింగ్ చేయగలగటం, అంత ఈజీగా కార్ డ్రైవింగ్ చేయగలగటం, అంత ఈజీగా 1 కోటి రూపాయలు సంపాదించగలగటం కనుక చేస్తున్నాము అంటే అర్థం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి అది ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏదైతే మీరు చేసేది ఏదైతే ఉందో అది సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయిందండి. అంటే కాన్షియస్ మైండ్ కి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయండి. కాన్షియస్ మైండ్ అనేది మన నిర్ణయాలు, మన యొక్క లైఫ్ లో నిర్ణయాలని, డిసిజన్ మేకింగ్ ని, దాని తర్వాత స్ట్రాటజీని, ప్లానింగ్ ని, మంచి చెడుల్ని, ఏది నాకు మంచి ఏది నాకు చెడు, నాకు ఎటు వెళ్తే బెటరు, ఇలాంటివన్నీ అనలైజ్ చేసేది మన కాన్షియస్ మైండ్ అండి. దీనికి మెమరీ చాలా చిన్నది, బట్ అనలైజ్ చేసే గుణం, డిసిజన్స్ తీసుకునే గుణం, ఇవన్నీ కాన్షియస్ మైండే చేస్తాయండి. మనకి మన పిల్లాడిని ఏ స్కూల్లో వేస్తే మంచిది, ఏ స్కూల్ అయితే బాగుంటది, మనం ఏ చదువు చదువుకోవాలి, నేను ఏ వృత్తిలో ఉండాలి, నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా మన కాన్షియస్ మైండే డిసైడ్ చేస్తాయండి. అయితే కాన్షియస్ మైండ్ కి మెమరీ తక్కువ ఒకటి. రెండోది కాన్షియస్ మైండ్ యొక్క పవర్
ఓన్లీ 11 to 12% మాత్రమే ఉంటుందండి దాని యొక్క పవర్. అయితే ఎప్పుడైతే ఒక విషయాన్ని కార్ నేర్చుకోవాలనుకున్నారు, పలానా డ్రైవింగ్ అన్ని ఆలోచించారు. నేను ఇందాక అదే అన్నా, నున్నలో అయితే సరిగ్గా నేర్పుతారో లేదో ఇక్కడ ఎదవలు, నున్నోళ్ళు కరెక్ట్గా ఉండరేమో అనుకొని, విజయవాడ అయితే సిటీ అనుకొని అక్కడ ఉన్న డ్రైవింగ్ స్కూల్స్ అన్నిటిని ఎంక్వైరీ చేసి దాంట్లో ఒక డ్రైవింగ్ స్కూల్ ని చూస్ చేసుకొని, దాంట్లో కూడా 4-5 డ్రైవర్స్ ఉంటే ఒక డ్రైవర్ యొక్క ట్రాక్ రికార్డ్ వాడి హిస్టరీ స్టార్స్ ఉంటాయి కదా, అవన్నీ మేడం చూసుకొని ఆహో ఇతనికి బాగుంది, ఫీడ్బ్యాక్ బాగుందని చూసుకొని అతని దగ్గర డ్రైవింగ్ కి చేరారు రమణి మేడం. అంటే మేడం ఇదంతా కాన్షియస్ మైండ్ బందర్ రోడ్లో క్యాలిక్యులేషన్. మేడం ఓకే, బందర్ అర్థమైంది రోడ్లో కదండి? వద్దరు కాన్షియస్ మైండ్ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసుకొని అప్పుడు డ్రైవింగ్ నేర్చుకున్నారు. సరే, ఇక మీరు అనుకున్న పట్టుదల అదంతా కూడా జరుగుతోంది. జరిగి 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 ఇంటికి వచ్చిన తర్వాత కష్టపడ్డారు అదే అండి. ఫైనల్ గా కాన్షియస్ మైండ్ కి మెమరీ తక్కువ. అదేంటి, కొంతసేపే ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పటి వరకు మీకు డ్రైవింగ్ పూర్తిగా వచ్చి అటువైపు షిఫ్ట్ అయిపోయే వరకు అది గుర్తుపెట్టుకుంటుందండి. దాని తర్వాత దానికి గుర్తుండదు, ఇక అది వేరే మ్యాటర్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అన్కాన్షియస్ మైండ్ కి వెళ్ళిందో మీకు ఫుల్ గా డ్రైవింగ్ వచ్చినట్టు అట్లా అనుకుందామా? లేకపోతే మీకు డ్రైవింగ్ బాగా వచ్చింది అంటే అర్థం ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ కి మీ మ్యాటర్ వెళ్ళిపోయింది, అక్కడ సేవ్ అయిపోయింది అనమాట. అంటే ఏ పనైనా పక్క ఎల్ఐసి ఏజెంట్ కు సంవత్సరానికి ఒక 20 క్లోజింగ్స్ చేస్తున్నాడు, నా వల్ల 5-6 కూడా ఎందుకు కావట్లేదు అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, అతనికి ఆ హ్యాబిట్ ఏదైతే ఆ ప్రొసీజర్ ఉంటుంది చూసారా, కాల్స్ చేయటం, వాళ్ళని మీట్ అవ్వటం, తర్వాత అది వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవటం, తర్వాత చివరికి క్లోజింగ్ అవటం, ఇవంతా ఆ ప్రొసీజర్ అతనికి అలవాటు చేసుకొని హ్యాబిట్ గా అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్ లోకి అతనికి వెళ్ళిపోయింది. కాబట్టి అతనికి సంవత్సరానికి 20 క్లోజింగ్స్ వస్తున్నాయి. నీకెందుకు రావట్లేదు అంటే నీకు సబ్ కాన్షియస్ మైండ్ కి అసలు ఆ ప్రొసీజర్ వెళ్ళలా, నువ్వు కాన్షియస్ మైండ్ లోనే ఉన్నావు. నీకు బాధ అనిపిస్తుంది, 5 కాల్ చేయంగానే అబ్బా ఎవడు, అంటే కొన్ని సినిమా డైలాగ్స్ ఎవడు చేసుకుంటాడు ఈ కాల్స్ అని, ఎవడికి ఏంటి అనేది బాధ వచ్చేస్తూ ఉంటది. బాధ వచ్చిందంటే సబ్ కాన్షియస్ మైండ్ లోనే మీరు ఉన్నట్టు. ఇది బండ గుర్తండి. మార్నింగ్ పొద్దున్నే మనం వాకింగ్ లేస్తున్నప్పుడు అబ్బా అబ్బా అనుకుంటున్నామంటే కాన్షియస్ మైండ్ లో ఉన్నట్టే మీరు అనుకున్న ప్రోగ్రామింగ్. మీరు ఫ్రీగా లేచిపోయి అలా వెళ్ళిపోయి అలా వచ్చేస్తున్నారంటే సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయింది అది. ఇదండి, ఒకడు ఎందుకు చేస్తున్నాడు, ఒకడు ఎందుకు చేయట్లేదు, ఇది డైరెక్ట్ సైంటిఫిక్ ఎఫెక్ట్ అండి. ఏ పనైనా సరే మనం పుస్తకం చదువుదాం అనుకుంటాం, ఒక నవల కానీ లేకపోతే ఒక మంచి దాన్ని ఒక్కసారి 3 పేజీలు చదివేసాం అనుకోండి, బాధగా ఉంటది, చదవలేము. అదే మీరు ఏం చేస్తారు, స్లోగా పేరా 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 చదువుకుంటూ పట్టుదలతో కొంతకాలం తర్వాత అది ఆ పుస్తకం అయిపోతుంది. మళ్ళీ సెకండ్ పుస్తకం తీసినప్పుడు మీరు 3 పేజీలు చదివేస్తారు ఈసారి, తేలిగ్గా ఈజీగా. అంటే అక్కడ స్టడీ స్కిల్స్ మీకు అలవాటు అయిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, అది అక్కడ సేవ్ అయిపోయింది. ఏది, స్టడీ, పుస్తకాలు చదవటం అనే అలవాటు. ఇలా మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, మీకు ఏ హ్యాబిట్ అయినా, మీరు ఏది చేయాలనుకున్నా, బరువు తగ్గాలనుకున్నా, జాబ్ లో అచీవ్ అవ్వాలనుకున్నా, మన యొక్క హ్యాబిట్ ఏదైతే అలవాటు ఉంటుందో ఆ అలవాటు మనకి కష్టం అనిపిస్తున్నంత వరకు కాన్షియస్ మైండ్ లో ఉంటది. తేలిక అనిపించింది అంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రాన్స్ఫర్. ఈ లోపు మనం బ్రేక్ అయిపోతా ఉంటాం మేడం సార్స్. ఆ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు పివిలియన్ అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం, మళ్ళీ జీరోతో స్టార్ట్. ఎట్టొకటి కష్టపడి మంత్రి సత్యనారాయణ గారి ఫాలో అయ్యి ఒక 7-8 కేజీలు తగ్గామండి. మళ్ళీ ఒక 3-4 రోజులు బ్రేక్ అయిపోయింది, భోజనాలు వచ్చినాయి, చుట్టాల భోజనాలు తినేసాము, మళ్ళీ బ్యాక్ టు పివిలియన్ వచ్చేస్తాం. బద్ధకం వచ్చేస్తుంది. ఇక మళ్ళీ అగైన్ అక్కడి నుంచి రీబ్యాక్ అవ్వాలి, కానీ అవ్వకుండా మళ్ళీ మామూలుగా వచ్చేస్తాం. 7-8 కేజీలు 7 రోజుల్లో పెరిగిపోతాం. అంటే అది సబ్ కాన్షియస్ కి వెళ్ళాలా, కాన్షియస్ లోనే ఉండిపోయింది. ఇది ఒక మెయిన్ రూల్ సార్. దీని తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే, ఇంకొకటి చిన్నది, ఇక్కడికైతే మీకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇంకొక రూల్ ఏంటంటేనండి, ప్రతి ఒక్క హ్యాబిట్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది సార్. ఏంటి ఆ స్ట్రక్చర్ అంటే, ఇందాక అక్కడ అర్జునుడికి మనం చెప్పుకున్నట్టు అతనికి కోరిక ఏంటి, ఉత్తమ ధనుర్ధారి అవ్వాలని కోరిక. దాంతో అతనికి ఆ చీకటి పడటం ఏంటి, బాణాలు తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ప్రాక్టీస్ చేస్తాడు, 2 బాణాలు 3 బాణాలు కొట్టగానే ఎస్ అనుకుంటాడు, వచ్చేస్తాడు. అంటే దీన్ని ఏమంటారంటే క్యూ, సియుఈ, క్యూ.
నేను రేపు పెట్టిస్తాను. CUEQ బాణం గుర్తు రాసుకోండి. దాని తర్వాత రొటీన్ అండి, ROUTINE రొటీన్, మళ్ళీ ఒక చిన్న యారో మార్క్ వేయండి. దాని తర్వాత రివార్డ్ అండి, REWARD రివార్డ్. Q రొటీన్ రివార్డ్, ఇది హ్యాబిట్ ఫార్మేషన్ కి స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్. ఇప్పుడు ఒక సిగరెట్ కాల్చే అలవాటు ఉందనుకోండి, ఎవరికైనా సిగరెట్ కాలుస్తా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆఫీసులో ఎక్కువ బర్డెన్ అవ్వగానే ఏమనిపిస్తుంది, తలకాయ నొప్పిగా ఉంది. ఎప్పుడైతే తలకాయ నొప్పిగా ఉందనగానే గంట కొట్టుద్ది, ఒక్క సిగరెట్ తీసుకుంటే బాగుంటుందని వెంటనే ఏం చేస్తారు, సిగరెట్ కాలుస్తారు. కాల్చి 2 దమ్ములు కొట్టంగానే ఏమనిపిస్తుంది, అబ్బా ఎనర్జీ వచ్చినట్టు, స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటది. ఈ మూడింటిని ఇక్కడ మనం తీసుకుంటే క్యూ అనే దాన్ని ఏమంటాం అంటే అది ట్రిగ్గర్ అవటం అనమాట. ఎప్పుడైతే మనకి తలకాయ నొప్పి అనిపిస్తుందో వెంటనే మనకి అది ట్రిగ్గర్, గంట కొట్టిద్ది అనమాట. ఒక సిగరెట్ తీసుకోవాలి, లేకపోతే పాన్ వేసుకునేవాడు పాను, లేకపోతే ఏదో ఒకటి, ఒక కాఫీ తాగేవాడు కాఫీ, టీ తాగేవాళ్ళకి టీ, ఏదైతే అది తీసుకుంటాం. దాంట్లో రొటీన్ ఏంటి, మనం తాగటం. ఎప్పుడైతే గంట కొట్టిద్దో మనం టీ తాగుతాము. టీ నుంచి వచ్చేది రివార్డ్ ఏంటి, హాయిగా ఆహ్లాదంగా ఫీల్ అవుతాం. సేమ్ ఇంతేనండి, ఏ బ్యాడ్ హ్యాబిట్ కైనా గుడ్ హ్యాబిట్ కైనా, మనకున్న చెడు అలవాట్లు కానీ మంచి అలవాట్లు కానీ దేనికైనా రివార్డ్ ఇస్ ద మెయిన్ కీ రోల్ అనమాట. రివార్డ్. ఇప్పుడు ఒక అతనికి ఆమె లేడీ అనుకుందాం, ఒక ఆవిడకి హస్బెండ్ చనిపోయారండి. హస్బెండ్ చనిపోయారు, 2 పిల్లలు ఉన్నారు. అయితే ఆవిడకి బతకాలని లేదు, ఆవిడ ఆ బాధలో ఉన్నారు. భార్యాభర్తలు మంచి అన్యోన్యమైన దంపతులు. అయితే ఇప్పుడు ఆవిడ ఎప్పుడైతే వాళ్ళ ఆయన గుర్తొస్తారో ఆవిడకి వెంటనే ఏం గంట కొడుతుంది, బాధలోకి వెళ్ళిపోతుంది. సూసైడ్ అటెంప్ట్స్ కూడా మైండ్ లోకి వచ్చేస్తున్నాయి, లేకపోతే రూమ్ లోకి వెళ్ళి తలుపేసేసుకుంటున్నారు. దానివల్ల ఆమెకి ఏం పొందుతుంది, నెగిటివ్ చెప్తున్నానండి, దాని నుంచి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే దాని నుంచి ఆమెకి ఏమొస్తుంది, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనుకోండి, లేకపోతే ఒక రకమైన పెయిన్ అనుకోండి. ఆమె దృష్టిలో ఆమెకి అలా ఆయన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇలా కనుక జరిగితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి సార్, వాళ్ళకి ఎవరు ఆధారం? ఆవిడ ఇలానే ఉండి కొన్ని రోజులు ఉంటే ఆవిడ సిక్ అయిపోతారు, ఆ ఫ్యామిలీ ఏమవుతుంది? కాబట్టి ఇక్కడ ఏంటంటే అది ఒక హ్యాబిట్ గా అలవాటు అయిపోయింది ఆమెకి. అలా ఆయన గారు చనిపోయి 3 months అవుతుంది. 3 months అయినా కూడా ఆవిడకి ఇదే అలవాటు అయిపోయింది. ప్రతిరోజు లెగవటం, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తను పట్టించుకోవట్లేదు, రూమ్ లోకి వెళ్ళిపోతుంది, లోపల ఉంటున్నారు, భోజనం సరిగ్గా చేయట్లేదు. ఆయన ఫోటో కానీ ఆయన జ్ఞాపకం ఏదొచ్చినా సరే అది ట్రిగ్గర్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆమె ఏడుస్తున్నారు, అంటే ఏడుస్తూ రిజల్ట్ అనమాట, రివార్డ్. దాంతో అలా కాకుండా ఆవిడ రివార్డ్ ని, అంటే ఎప్పుడైతే మనం మన హ్యాబిట్స్ ని, ఆవిడ ఇక్కడ కొంచెం చిన్న ట్యూనింగ్ జరిగింది అనుకోండి మేడం, ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఆవిడ ఇలా ఉంటే ఆవిడ లైఫ్ పోతుంది, ఆవిడ పిల్లల లైఫ్ పోతుంది కాదు, ఆవిడ లైఫ్ బాగుండాలి. అక్కడ మోటివేషనల్ దొరికింది ఆమెకి. ఎవరో మీ బొట్టోరో నా బొట్టోరో మన 205 ట్రైనర్స్ వెళ్ళి ఒకళ్ళని మోటివేట్ చేశారనుకుందాం. ఆవిడ్ని మోటివేట్ చేస్తే ఆవిడ ఎలా బయటకు రాగలగాలి అంటే, ఏదైతే రివార్డ్ ఉందో చివరిది అది కనుక చేంజ్ చేసుకుంది అనుకోండి. అంటే చేంజ్ అంటే ఏంటి, నేను ఇలా ఉండిపోతే నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళకి నేను ఫ్యూచర్ ఇవ్వాలి కదా, వాళ్ళని రేపు నేను చదివించుకోవాలి, వాళ్ళ భవిష్యత్ అంతా నా మీదే ఆధారపడి ఉందనేది ఆ చివర రివార్డ్ కనుక మార్చుకుంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా సర్కిల్ అంతా బ్యాక్ అవుతుందండి. చచా నేను ఇలా ఉండటం ఏంటి, తన రొటీన్ మారిపోద్ది. తర్వాత క్యూ గంట కొట్టంగానే ఇప్పుడు గదిలోకి వెళ్ళి ఏడవదండి ఆమె. గంట కొట్టంగానే ఏంటంటే ఏదైనా జాబ్ సర్చింగ్కి వెళ్ళిపోతుంది, ఏదో ఒక వ్యాపకానికి వెళ్ళిపోతుంది, ఒక 4 డబ్బులు ఇంట్లోకి తెచ్చుకొని పిల్లల్ని స్కూల్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ఆవిడకి అలవాటుగా మారిపోయిందో దాని యొక్క రివార్డ్ కనుక మనం మార్చగలిగితే మన యొక్క అలవాట్లు మారుతాయండి. ఈ రోజుల్లో ఎంతో మంది పిల్లలు అండి, స్టూడెంట్స్, అంటే వేరే టాపిక్ అయినా నేను ఒక 2 నిమిషాలు టచ్ చేయదలిచాను. ఏంటంటే స్కూల్ పిల్లల దగ్గరికి, కాలేజీ పిల్లలు, ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి అయితే ఎప్పుడో వచ్చేసినాయండి కాలేజెస్ కి అనేక రకమైన మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, రకరకాల రూపాల్లో స్కూల్స్ కూడా వచ్చినాయి అని న్యూస్ వస్తున్నాయి సార్. ఇలా మన భావి భారత పౌరులంతా ఆ పిల్లలకి ఇవి అలవాటైపోయి దానికి అడిక్ట్ అయిపోతే
ఇంకా ఇండియా ఏముంటుందండి? రేపు ఫ్యూచర్ ఇండియా ఎక్కడ ఉంటుంది సార్? ఆ ఎడిక్షన్ నుంచి వెనక్కి అది ఎలా ఎడిక్ట్ అయ్యారు? సేమ్ ఇంతే. ఇంతకు మేడం కార్ది ఎలానో ఆ గట్టి ఒక ఫస్ట్ ఎవడో ఫ్రెండ్ అలవాటు చేస్తాడు, అది బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి కొంచెం ఉన్నప్పుడు అదే తీసుకోవాలనిపిస్తుంది, వెళ్తారు, తీసుకుంటారు, దాని నుంచి హ్యాపీనెస్ వస్తుంది, ఎస్ అనుకుంటారు. ఇది ఇలా దాన్ని బానిసలు అయిపోతారు మేడం. బానిసలు ఎప్పుడు అవుతారంటే సేమ్ అదే సార్. ఎప్పుడైనా ఫండమెంటల్ ఇస్ ఫండమెంటల్, సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోద్ది మేడం అది సార్. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోయిందో ఆ అలవాటు నుంచి బయటపడటం అతి కష్టం అనమాట. అతి కష్టం. అలాంటి సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిన వాళ్ళు కూడా ఏ అలవాటైనా మంది చెడు అలవాటు, మంచి అలవాటు ఎందుకు మార్చుకుంటామండి? మంచి అలవాటు ఇంకా మెయింటైన్ చేసుకుంటాం. చెడు అలవాట్లు అలాంటి ఏమన్నా ఉంటే దాని నుంచి ఇదేదైతే రొటీన్, ఏదైతే ఈ రివార్డ్ ఉందో అది కనుక చేంజ్ చేయగలిగితే, తల్లిదండ్రులు, పేరెంట్స్ ఏదైతే మన పిల్లోడికి రివార్డ్ ఉంటుందో అది కనుక చేంజ్ చేయగలిగితే, అరే నువ్వు ఇట్లా ఉన్నావు, నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, నీ పక్కోడు చూసావా ఎంబీబీఎస్ చేశాడు, వాడు రేపు డాక్టర్ అవుతాడు, వాడికి ఇది అవుతుంది, నువ్వు ఇలా, అది కనుక మీరు నయానా భయానో లేదా కౌన్సిలర్స్ తోనో, కౌన్సిలింగ్ చేసేది ఇదేనండి. కౌన్సిలర్స్ చేసేది ఏం చేస్తారు? ఆ క్యూ, రొటీన్, రివార్డ్ ను మారుస్తారు. అంటే నువ్వు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇది కనుక నువ్వు బాగుండాలి రేపు ఫ్యూచర్ లో. మన ఏం సినిమా అండి అది? డాక్టర్ల సినిమా, శేఖర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలో కనుక చూసారా, అతను నెంబర్ 1 డాక్టర్, ఒకే ఒక అలవాటుతో అలా అయిపోతాడు. ఒక్కసారి చివరిలో, సినిమా చివరి కాబట్టి మంచి శుభం జరగాలి కాబట్టి ఆ రివార్డ్ మార్చారు అనమాట డైరెక్టర్. ఆ అమ్మాయిని వచ్చి తను పెళ్లి చేసుకునేసరికి మళ్ళీ ఒక్కసారి జమ్ అయిపోతాడు. అతని దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది, జస్ట్ ఆ తాగుడు అనే బానిస అలవాటుపై అలా అయిపోతాడు, రివార్డ్ మారింది అనమాట. అలానే మనం మన పిల్లల్లో ఉన్న అభిరుచుల్ని వాటిని కనిపెట్టి, మేడం ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి. పిల్లాడికి ఏదైతే ఇప్పుడు ఏం లేదు మేడం, రాగానే సెల్ ఫోన్ చూస్తున్నారు పిల్లలు. సెల్ ఫోన్ చూస్తుంటే అది 1 గంట చూస్తే మంచి అలవాటే, 5-6 గంటలు చూస్తే అది చెడు అలవాటు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, నువ్వు సెల్ ఫోన్ చూడటం వల్ల కళ్ళు పోతాయి నానా అని డైరెక్ట్ చెప్తే పిల్లలు వినరు. కాబట్టి మనమే అర్థం చేసుకొని వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని, అరే రోజు సాయంత్రం పూట మనం 5 to 6 మనం పార్క్కి వెళ్దాం, వాకింగ్ చేద్దాం, డాడీ నీ కోసం వస్తున్నారులా అన్నారు అనుకోండి, ఫస్ట్ రోజు పట్టించుకోకపోవచ్చు. నిజంగా డాడీ వచ్చి పిల్లోడిని పార్క్ కనుక తీసుకెళ్లితే అది 1, 2, 3, 4 అలా ఒక 10-15 రోజుల్లో అలవాటు అయిపోతుంది కుర్రాడికి. ఏంటి, ఫాదర్ రావటం, తన కోసమే వస్తున్నట్టు, ఇద్దరు కలిసి పార్క్ వెళ్తున్నట్టు, కొంత క్వాలిటీ టైం 1 గంట మా నాన్న నాతో స్పెండ్ చేస్తున్నారు అనేది వాళ్ళ హ్యాబిట్ లో, ఆ రొటీన్ కి వచ్చేస్తారు. అంటే క్యూ ఏంటి, అక్కడ క్యూ ఏంటి మేడం, 5 అవుతుంది డాడీ వచ్చేస్తారు, డాడీ వచ్చి గంట కొట్టేస్తారు అనమాట. 5 అయితే డాడీ వచ్చేస్తారు, అంటే రెడీ అయిపోతాడు షూలు గీలు వేసుకొని. మీరు చూడండి కావాలంటే, ఇది ప్రాక్టికల్ గా జరిగే విషయం. షూలో వేసుకొని రెడీ అయిపోతాడు. డాడీ ఏదన్నా ఒక రోజు రాలేదనుకోండి, డాడీ ఎందుకు రాలేదు వాళ్ళ ముందు చెప్పాల్సింది కదా అనే అంత దాకా వచ్చేస్తుంది అది. డాడీ వచ్చేస్తారు, వచ్చేసిన తర్వాత రొటీన్ ఏంటి, రోజు పార్క్ వెళ్ళటం రొటీన్, అక్కడ ఎంజాయ్ చేయటం, మాట్లాడటం, తండ్రితో గడపడం రొటీన్. వచ్చే రివార్డ్ ఏంటి, అదొక రకమైన హ్యాపీనెస్, అదొక రకమైన బాండింగ్, రివార్డ్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ అంటే అప్పుడు ఏమవుతుంది, కుర్రోడికి 1 గంట అక్కడ అవుతాడు, వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత బుక్స్ ఇచ్చారనుకోండి, ఆ కాసేపు ఒక బుక్స్ చదువుతాడు, నిద్ర వస్తుంది, పడుకుంటుంది. అంటే ఈ ఫోన్ ఎడిక్షన్ నుంచి కొంత తప్పించవచ్చు, ఒక హ్యాబిట్ కి ఇంకో హ్యాబిట్ రీప్లేస్ చేయటం వలన. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక హ్యాబిట్ కి ఇంకో హ్యాబిట్ జత చేయటం వలన కూడా, అంటే ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అవ్వాలంటే చాలా టైం తీసుకుంటుందండి. దానికి ఏంటంటే, దానికి క్లబ్ చేయటం. అంటే ఇప్పుడు మనం మార్నింగ్ బ్రష్ చేస్తామండి, బ్రష్ ఏంటంటే అన్కాన్షియస్, అదే సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి బ్రష్ చేసేసుకుంటాం. బ్రష్ చేసుకున్న తర్వాత మనం పెద్దవాళ్ళు అయితే గనక ఒక అరగంట ఏదైనా మన ఆఫీస్ పని చూసుకోవాలి అనేది మనం హ్యాబిట్ పెట్టుకున్నాం అనుకోండి, బ్రష్ చేసుకోవడం అనేది అది ఆల్రెడీ ఒక పాత ఏర్పడిపోయి ఉంది కాబట్టి, బ్రష్ చేసుకున్న వెంటనే అరగంట ఫైల్స్ వేసుకొని ఇంపార్టెంట్ క్లయింట్స్ పేర్లు అది ఉంటది కదా, టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బ్రష్ అనేది ఒక సర్కిల్ నడుస్తుంది. దాంతో పాటు ఇది క్లబ్ చేయొచ్చండి. ఎప్పుడైనా 2 అలవాట్లని క్లబ్ చేయొచ్చు. వాకింగ్కి వెళ్తాం, వాకింగ్కి వెళ్తూ మెడిటేషన్ చేయొచ్చు, వాకింగ్కి వెళ్తూ ప్రాణాయామ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ప్రాణాయామం అంటే కూర్చొని చేయక్కర్లేదండి, వాకింగ్ చేస్తూ కూడా మనం ఇట్లా చేయొచ్చు. అంటే రెండింటిని క్లబ్ చేయటం,
వాకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాణాయామం ప్రతి ఒక్కరిలా క్లబ్ చేయొచ్చు. ఇట్లా క్లబ్ కూడా మనకు ఒక హ్యాబిట్ ఫార్మేషన్ లో కొంచెం తేలికైన టిప్స్ మేడం ఇవన్నీ. అయితే ఇక్కడ ఒక చిన్నది, చాలా టైం అవుతుంది, నేను ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే నేను 2-3 గంటలైనా చెప్పేస్తాను మేడం. అయితే ఇక్కడ ఏంటంటే మన కంక్లూజన్కి వచ్చే ముందు ఏంటంటే మనకి ఇంపార్టెంట్ గా హ్యాబిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, హ్యాబిట్ ఫార్మేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. హ్యాబిట్ ఫార్మేషన్ లో ఉండే మెయిన్ స్టెప్స్ మన హ్యాబిట్ కి, బాడీకి, బాడీకి మైండ్ కి, మైండ్ గురించి తెలుసుకున్నాం. బాడీ అంటే మన మైండ్ అయితే మనోస్థితే గానీ చేసేదంతా బాడీయే కదా, అందుకని హ్యాబిట్ కి, బాడీకి, మైండ్ కి అది రిలేషన్ తెలుసుకున్నాము. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క బేసిక్ తెలుసుకున్నాము. ఏదైనా క్యూ, రొటీన్ అండ్ రివార్డ్ గురించి తెలుసుకున్నాము. తర్వాత ఏదైనా మనం ఒక టిప్స్ తెలుసుకున్నాము, హ్యాబిట్ ని ఫార్మేట్ చేసుకుంటాం ఎలా ఈజీగా, చిన్న చిన్న స్టెప్స్ అండి. ఇది ప్రతి దానికి హ్యాబిట్ ఫార్మేషన్ లో చిన్న చిన్న స్టెప్స్ తో పుస్తకం చదవాలి. ఒక పేరా చదవండి ఫస్ట్ డే, తర్వాత రోజు పేరా కంటే ఒక్క లైన్ ఎక్స్ట్రా చదవండి. అలా చిన్న చిన్న స్టెప్స్ విత్ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ తో మనం గనక చేస్తే అద్భుతాలు సృష్టిస్తామండి. 1 year లో మీరు కనీసం ఒక 20 పుస్తకాలు మీరు చదవగలిగిన వారు అవుతారు. అంత నాలెడ్జ్ మనకు వస్తుందండి, చిన్న చిన్న స్టెప్స్. తర్వాత మన యొక్క హ్యాబిట్స్ కూడా సింప్లీగా ఉండాలండి. ఒకేసారి ఎవరెస్ట్ పర్వతం ఎక్కే అంత హ్యాబిట్ పెట్టుకోకూడదు. చిన్న చిన్న, నిజంగానే ఎవరెస్ట్ పర్వతం ఎక్కైన వారందరూ వాళ్ళ ఊర్లోని చిన్న చిన్న గట్లు ఎక్కుంటారు. మనం కావాలంటే వెళ్ళి అడిగితే అదే చెప్తారు వాళ్ళు. వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న చిన్న గట్లు, చిన్న చిన్న కొండలు, ఇవన్నీ హ్యాబిట్స్ ని సింప్లిఫై చేసుకుంటూ వెళితే మనకి ఆ హ్యాబిట్ ఏ లేదండి. ఫైనల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ కావాలి. మనం ఏదైతే హ్యాబిట్ గా అనుకుంటున్నామో, హ్యాబిట్ ఎందుకు అనుకుంటున్నామో మన లైఫ్ బెటర్మెంట్ కోసం, అది సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవ్వాలి, సేవ్ అవ్వాలి. సేవ్ అవ్వాలంటే అప్పటి వరకు మనం దాన్ని వదలకూడదు. సరే, ఎప్పుడైనా మేడం 10 kgs తగ్గాలనుకున్నాం, నెల రోజులు కష్టపడ్డామండి. ఎప్పుడో సార్ ఉన్నారు అవినాష్ గారు, మీ బావమర్ది గారి మ్యారేజ్ వస్తుంది, పొరపాటున ఏదైనా మంచి విందు భోజనం 3 రోజులు ఉంటుంది కదా సార్, తినకుండా ఉండలేం. తింటాం, మనుషులు అన్నాక చిన్న చిన్న కమిట్మెంట్ ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. తిన్నాం, ఓకే. అది తిన్న తర్వాత నుంచి సహజంగా మనుషులు ఏమనుకుంటారు, సార్ ప్రవీణ్ సార్ అయిపోతుంది 5 minutes, ఏమనుకుంటామంటే 3 రోజులు తినేసాం, ఏదో వ్రత భంగం అయిపోయింది, ఇంకేముందిలే అంటాం. ఇక మామూలుగా కంటిన్యూ అయిపోయాయి. ఆ తగ్గిన 7 kgs వెళ్ళిపోతుంది. వద్దు సార్, అలా వద్దు. 3 days అయిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ రావటం, మళ్ళీ అగైన్ ఫస్ట్ నుంచి మీరే లైనే మళ్ళీ మనం లైన్కి వచ్చేయటమే. అట్లానే మనం కాన్షియస్ మైండ్ నుంచి, ఒక్క సెకండ్ సార్, కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి వెళ్ళే ఈ ట్రావెల్ లో కొన్ని జరుగుతుంటాయండి. మనకి బరువు తగ్గాలని బాగా ఇంట్రెస్ట్ గా వెళ్తూ ఉంటాం, మధ్యలో జీవితంలో ఏయో లైఫ్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయండి. ఎత్తు పల్లాల సమాహారమే జీవితం, కష్ట సుఖాల సమాహారమే జీవితం. దీంట్లో ఏదో ఒక పాయింట్ వస్తుంది, మీ ఫోకస్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ 10 kgs తగ్గే అనే ప్రోగ్రామ్ మీరు చిన్నదైపోద్ది, దాని మీద ఫోకస్ ఉండదు. అలా ఒక వారం గాని 10 రోజులు గాని మీరు దీని మీద ఫోకస్ పెట్టరు, మీ ఇష్టం వచ్చినట్టు తింటుంటారు, లేకపోతే ఏయో స్ట్రెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అయినా మళ్ళీ అగైన్ బ్యాక్ టు పెవిలియన్ వచ్చి మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడు వదలకూడదు. ఎప్పటి వరకు? సబ్ కాన్షియస్ మైండ్ లో అది రిజిస్టర్ అయ్యే వరకు. దీనికి మినిమం 3 months అంటారండి. ఏదైనా సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవ్వాలంటే ఆన్ అండ్ అవరేజ్ 3 months అంటారు. అట్లా అని ప్రతి మనిషికి 3 months కాదండి. ఇప్పుడు ప్రవీణ్ సార్ ఉన్నారు, ప్రవీణ్ సార్ కి ఒక అలవాటు అంటే ఒక హ్యాబిట్ గా మారటానికి 3 months పడితే నాకు 6 months పట్టొచ్చేమో. అందరం ఎంత తినం కదండి, కొందరికి ఇంత తింటేనే కడుపు నిండుద్ది, కొందరికి ఇంత కెపాసిటీ ఉంటుంది, కొందరికి ఇంత కెపాసిటీ ఉంటుంది. నాకు 6 నెలలు పడుతుందేమో. ఎప్పటి వరకు అంటే మనకు అది గుర్తు ఏం చెప్పాను, ఈజీగా ఎప్పుడైపోతుందో అప్పుడు మనకి అది అలవాటు సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ ఒక చిన్న అది ఒక్కటి టచ్ చేసి ముగిచ్చేస్తానండి. సరే, సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి సేవ్ అయిపోయింది మేడం, కార్ డ్రైవింగ్, రమణి మేడం కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోయింది. మీరు చిన్నప్పుడు స్కూలింగ్ లో సైకిల్ నేర్చుకొని ఉన్నారు, మీరు 10th class వరకు సైకిల్ మీదే వెళ్ళారు.
అది కూడా ఈజీగా తొక్కుంటూ ఊరికే ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అది సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోయింది కదా. మీరు Yes, ma'am. ఈజీగా తొక్కుతున్నారంటే సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోయింది. కానీ అది మీరు ఒక 15 సంవత్సరాలు అయిపోయింది సైకిల్ తొక్కల, ఈ మధ్య కార్ నడుపుతున్నారు. అయితే ఒక రోజు సైకిల్ తొక్కాల్సిన అవసరం వచ్చింది. జాగ్రత్తగా వినండి. సైకిల్ తొక్కాల్సిన అవసరం వచ్చింది. వచ్చినప్పుడు సైకిల్ మీ చేతికి వస్తే మీరు తొక్కగలుగుతారా, తొక్కలేరా? తొక్కగలుగుతారు కానీ కొంచెం టైం పడుతుంది మేడం. టైం పడుతుంది. ఎంత ఎంత ఒక హాఫ్ అన్ అవర్, పావు Half గంట. an అంతే hour. అంతే ముందు బ్యాలెన్స్ రాదు, తర్వాత వస్తుంది. అంటే తొక్కగలుగుతాం అంటే ఏంటి అర్థం? సబ్ కాన్షియస్ మైండ్ లో అది సేవ్ అయి ఉంది కాబట్టి మీకు ఎప్పటికీ ఇక్కడే ఉంటది. మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోండి, రేపు మార్నింగ్ ఏరోప్లేన్ డ్రైవింగ్ నేర్చుకోండి, సైకిల్ డ్రైవింగ్ మీకు ఎప్పుడు ఉంటది. అట్లానే ఎస్ మేడం. చెడు అలవాట్లు కూడా, ఇది మంచి అలవాటు ఓకే మంచిదే, మరి చెడు అలవాట్లు మేడం, సిగరెట్ తాగే అలవాటు ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోయింది. తర్వాత అతనికి మోటివేట్ అయ్యాడు, పిల్లల్ని ఆలోచించుకున్నాడు, తర్వాత సిగరెట్ నుంచి బయటకు వచ్చేసాడు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో సిగరెట్ తాగటం అనేది ఉంది. మళ్ళీ అది ఒకసారి అటాక్ అయిన వాళ్ళు ఎంతమంది చూడలేదు? మాంతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మాంతారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఎప్పటి వరకు అంటే అది మళ్ళీ సిగరెట్ మానటం అనేది సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయ్యే వరకు అతను ఆ యొక్క ప్రాసెస్ ని వదలకూడదండి. సిగరెట్ తాగాడు ఓకే, మళ్ళీ అగైన్ బ్యాక్ టు బిహేవియర్ వచ్చేయాలి. అమ్మమ్మ నువ్వు మోటివేట్ అయిపోవాలి, గుర్తు అంటే కాన్షియస్ గా ఆలోచించాలి, చా నేనేంటి తప్పు చేస్తున్నా అని మళ్ళీ వచ్చేసి మళ్ళీ అగైన్ తన ప్రయత్నం తను హ్యాబిట్ గా మలుచుకోవటానికి, గుడ్ హ్యాబిట్ గా మలుచుకోవటానికి సిగరెట్ మానటం అనే గోల్ తో వెళ్తూనే ఉండాలండి. ఇలా మన లైఫ్ లాంగ్ ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని కొంత వదులుతుండాలి, మళ్ళీ మనం చేసుకుంటూనే ఉండాలి సార్. అప్పుడే అది మన లైఫ్ లో దాన్ని మనం విజయం సాధిస్తాం. మహేష్ బాబు ఒక్క రోజు నేను ఫిజికల్ గా ఫిట్నెస్ వదులుకున్నాను అనుకున్నాడు అనుకోండి, దెబ్బకి 20 కేజీలు పెరిగిపోతాడు. అది కంటిన్యూషన్ ప్రాసెస్ అన్నమాట. మధ్యలో ఎప్పుడన్నా ఏదన్నా తిన్నా మళ్ళీ బ్యాక్, మధ్యలో సిగరెట్ తాగినా మళ్ళీ బ్యాక్, ఎప్పుడైనా మందు తాగినా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలండి. ఈ విధంగా హ్యాబిట్ ఫార్మేషన్ అనేది మన లైఫ్ లో, మన లైఫ్ అందుకే ఒక పెద్ద ఆయన అన్నారండి, మన అలవాట్లే మన జీవితం. ముందు నువ్వు అలవాట్లని ఏర్పరచుకో, ఆ అలవాట్లే నీ జీవితాన్ని ఏర్పరుస్తాయి అని ఒక పెద్ద సైకాలజిస్ట్ అన్నారు. కాబట్టి మీరందరూ కూడా మంచి అలవాటు, ఇప్పుడు చూడండి ప్రవీణ్ గారితో ఒక ఉదాహరణ చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్ చేయటం అనేది ఎంత ఛాలెంజింగ్ తో కూడిన పనో మీరు నెక్స్ట్ రేపు ఆఫ్లైన్ అయిన తర్వాత నుంచి మీకు తెలిసిద్దండి. అది ఒక ఛాలెంజ్ అన్నమాట. అలాంటి ఛాలెంజ్ ని సార్ నవ్వు మొహంతో, చిరునవ్వు మొహంతో అలా చేసుకుంటూ దాదాపు చివరికి తీసుకొచ్చేసారు. రేపు ఆఫ్లైన్ కూడా అయిపోతుందండి. ఎక్కడైనా స్ట్రగుల్ సార్ పడుతున్నట్టు మీకు అనిపించిందా? అనిపించలా, ఈజీగా చేసేస్తారు. ఎందుకు? ఆయనకి ఆల్రెడీ చేసిన అనుభవాలు ఉన్నాయి, ఆ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ దీంట్లో నిర్వహించారు కాబట్టి అది అలవాటు అయిపోయింది, హ్యాబిట్ అయిపోయింది, సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిపోయింది. కాబట్టి ఆయనకి పెద్ద అనిపించట్లేదు, తన డ్యూటీతో పాటు ఇది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరంతా కూడా మీ మీ లైఫ్ లో మీ గోల్స్ ని మీరు మంచి అలవాటులతో, మన క్యారెక్టర్ కూడా, మన సంస్కారాలు కూడా అలవాట్లే సార్. అందరు పెద్దవాళ్ళని చూసి నమస్కారం పెడుతున్నామంటే మన సంస్కారం, అది మన అలవాటు. కాబట్టి హ్యాబిట్ ఫార్మేషన్ అనేది చిన్న టాపిక్ కాదండి, చాలా హ్యూజ్ టాపిక్. అందరూ కూడా హ్యాబిట్ ఫార్మేషన్ ని ఫాలో అయ్యి దీని యొక్క లోతును అర్థం చేసుకొని మీ లైఫ్ లో మీరు సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ సార్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, సచ్ ఎ వండర్ఫుల్ సెషన్. యా, పార్టిసిపెంట్స్కి ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీన్ టైం నేను సమ్మరైజ్ చేస్తాను. సో మహాభారతంతో స్టార్ట్ చేశారు. అర్జునుడు తను విలువిద్యని ఎలా నేర్చుకున్నాడు అంటే చీకట్లో కూడా ఎంత ప్రాక్టీస్ చేసి తనకి అది మంచి హ్యాబిట్ అయిందని చెప్పి, అలాగే ఆ బాణాలు వేయటంలోనే తనకి పని మీద ఉన్న శ్రద్ధ ఏ విధంగా తను హ్యాబిట్గా మార్చుకున్నాడు, అలాగే హ్యాబిట్ని ఇష్టమైన పనిగా చేస్తామని చెప్పి మన పార్టిసిపెంట్స్ కూడా యాడ్ చేశారు మీరు అడిగిన క్వశ్చన్స్కి. తర్వాత అర్జునుడు ఒక సవ్యసాచని, మనం కూడా అర్జునులాగా ట్రై చేయాలని చెప్పి మంచిగా మన మహాభారతం స్టోరీతో స్టార్ట్ చేసి స్లోగా రామాయణంలోకి తీసుకెళ్లారు మమ్మల్ని. సో రావణాసురుడు ఎన్ని విద్యలు వచ్చాయని చెప్పి, అలాగే తను శివుడిని ఏ విధంగా ఆరాధిస్తాడు, ఇదే కాకుండా ఇంకా ఆయుర్వేదం బుక్స్ రాశాడని,
అలాగే లలిత కళలు చాలా వచ్చు మన రావణాసుడికి. అలాగే సంగీతంలో ప్రావీణ్యం ఉంది. ఇలా 20, 30, 40 క్యారెక్టర్లు ఉన్న ఒక జీవి ఎవరు అంటే అది రావణాసురుడు అని. కింగ్ అంటే లంకని పరిపాలించాడు. అలాగే ఒక గోల్డెన్ కింగ్ అని కూడా రావణాసుడి గురించి ఒకసారి గుర్తు చేసి తనకున్న ఏకైక ఒక తప్పు వలన అంటే అది స్త్రీ వ్యసనం వల్లనే తను ఎలా కిందకి పడిపోయాడు అనేది చెప్పి మంచి ఉదాహరణతో రామాయణం మహాభారతంతో స్టార్ట్ చేసి అలాగే ఈ అలవాట్లు మనం జాగ్రత్తగా ఎప్పుడు ఉంచుకోవాలని చెప్పి అలాగే చేయడం చేయకపోవడం అనేది మన ఇష్టం. అలాగే ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ, బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం కానీ, స్విమ్మింగ్ కానీ, వాకింగ్ కానీ ఇవన్నీ కూడా చేయడం చేయకపోవడం అనేది మన ఇష్టం అని చెప్పి హ్యాబిట్స్ అంటే ఏంటని చెప్పి మంచి డెఫినేషన్ ఇచ్చారు మీరు. అంటే ఒక పనిని కాన్షియస్గా, పంచువల్గా, రిపీటెడ్గా అలాగే చేస్తూ వెళ్తే గనక అది మనకి హ్యాబిట్ అవుతుందని, అలా హ్యాబిట్ ఫార్మేషన్ ఏంటి అనేది మన TTDWSA మంచి ఉదాహరణ ఇచ్చారు. అసలు ఈ హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అని చెప్పి ఒక ఫస్ట్ గురువుగా మన తల్లిని ఉదాహరణ చెప్తూ తల్లికున్న హ్యాబిట్స్ ఒక 40 to 50% మనలో ఉంటాయని చెప్పి అదే విధంగా మళ్ళీ రామాయణంలోకి అదే మహాభారతంలోకి తీసుకెళ్లి అభిమన్యుడు తల్లి గర్భంలోనే ఏ విధంగా నేర్చుకున్నాడని చెప్పి, ఇదే కాకుండా ఇంకా తండ్రి నుంచి కూడా కొన్ని హ్యాబిట్స్ మన ఫ్యామిలీ ద్వారా అలా అంటే మన తాత ముత్తాతలు అలాగే బాబాయ్ పెదనాన్నల నుంచి కూడా కొన్ని హ్యాబిట్స్ మనం తెచ్చుకుంటామని చెప్పి ఒక ఎన్వైర్న్మెంట్ ఇవే కాకుండా అంటే తల్లిదండ్రుల నుంచి కాకుండా మన చుట్టూతో ఉన్న ఎన్వైర్న్మెంట్ నుంచి కూడా మనం చాలా వరకు ఇంపాక్ట్ అవుతాం. ఏ విధంగా మన స్కూల్, కాలేజ్ తర్వాత మనం జాబ్కి వెళ్ళిన తర్వాత ఈ హ్యాబిట్స్ ఏ విధంగా మనకి అలవాటు అవుతాయి అని చెప్పి మంచి ఉదాహరణ చెప్పారు. తర్వాత హ్యాబిట్ అనేది మన బాడీకి, మైండ్కి ఉన్న కనెక్షన్స్ చాలా క్లియర్గా చెప్పారు. అంటే కార్ డ్రైవింగ్ స్కూల్లోకి వెళ్ళి ఏ విధంగా మీరు భయపడి అక్కడ నుంచి వచ్చేసారని చెప్పి మీ సొంత ఉదాహరణ చెప్తూ, అలాగే లెర్నింగ్ ఫర్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలలు కనుక నేర్చుకుంటే కొంతమందికి అది హ్యాబిట్ ఫామ్ అవుతుందని, కొంతమంది ఏమో అది 1 సంవత్సరం వరకు నేర్చుకుంటే హ్యాబిట్స్ ఫామ్ అవుతాయని చెప్పి ఇలాగే బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ స్ట్రక్చర్, మనకు అది బయటికి కనిపించే స్ట్రక్చర్ బ్రెయిన్ అని, మైండ్ అనేది మన మనోస్థితి అని చెప్పి, అంటే దీంట్లో మైండ్లో మళ్ళీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని 2 రకాలు ఉంటాయని చెప్పి, ఈ కాన్షియస్ మైండ్ ఏ విధంగా అంటే కాన్షియస్ మైండ్లో మెమరీ చాలా తక్కువ ఉంటుందని, అలాగే దాని పవర్ మాత్రం 11 to 12% ఉంటుందని చెప్పారు. ఈ కాన్షియస్ మైండ్ ఏ విధంగా మనం అనలైజ్ చేస్తాం అంటే డెసిషన్ మేకింగ్లో కానీ, స్ట్రాటజీస్లో మనం తీసుకునే స్ట్రాటజీస్ అండ్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా కాన్షియస్ మైండ్లో జరుగుతుందని, అలాగే సబ్ కాన్షియస్ మైండ్ అనేది మెయిన్గా మనం ఇంపాక్ట్ అవుతుంది. మనం నేర్చుకున్న హ్యాబిట్స్ అన్నీ కూడా అంటే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో మనం కార్ని ఏ విధంగా కాన్షియస్గా మన మైండ్ ఫోకస్ చేస్తుందో కొన్ని రోజులకి మన పార్టిసిపెంట్స్ని ఉదాహరణ తీసుకుని కూల్గా అంటే పార్టిసిపెంట్ గెట్ టుగెదర్ మీటింగ్లోనో లేదంటే గ్రూప్ కాల్స్లోనో మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేసేస్తారని చెప్పి సబ్ కాన్షియస్ మైండ్కి ఏ విధంగా మన హ్యాబిట్స్ రిజిస్టర్ అవుతాయని చెప్పి చాలా లైవ్లీ ఎగ్జాంపుల్స్. అంటే ఒక LIC ఏజెంట్ సక్సెస్ అవుతున్నాడంటే తను తీసుకున్న ప్రొసీజర్ని ఏ విధంగా తన కాన్షియస్ మైండ్లో ముందు తీసుకుని తను రిపీటెడ్ కాల్స్ చేస్తూ ఫాలోఅప్స్ చేస్తూ తను జాబ్లో సక్సెస్ అయ్యాడు అంటే గ్రాడ్యువల్గా తను చేసే క్రమంలో సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ అయిపోయి తను సక్సెస్ అవ్వగలుగుతున్నాడు అని చెప్పి ఒక LIC ఏజెంట్ గురించి. అలాగే ఇప్పుడు రీడింగ్ బుక్స్ ఒక హ్యాబిట్ ఉన్నప్పుడు ఇనీషియల్గా మనం ఒక పేజ్ ఆర్ ఒక పారా చదువుతూ ఉంటే దాన్ని కాలక్రమేణా రోజువారీ కొంచెం పెంచుకుంటా ఉంటే అది మన స్టడీ స్కిల్స్ కూడా పెరుగుతాయని చెప్పి పిల్లలకి పనికొచ్చేటట్టు. ఇదే ఉదాహరణ కాకుండా ఇంకా వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేసుకోవచ్చు, అలాగే కష్టంతో మనం గనక చేస్తే ఆ పని కాన్షియస్ మైండ్ చేస్తుందని, మనం ఎంతో తేలిగ్గా చేసేదంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుందని చెప్పి మంచి ఉదాహరణ చెప్పారు. అలాగే ప్రతి హ్యాబిట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుందని చెప్పి క్యూ, రొటీన్ అండ్ రివార్డ్ అని 3 ఎగ్జాంపుల్స్గా చెప్తూ ఒక సిగరెట్ వ్యసనం ఏ విధంగా మనకు అలవాటు అవుతుంది అంటే సిగరెట్ తాగాలనిపిస్తుంది, అలాగే కాఫీ తాగాలనిపిస్తుంది, టీ తాగాలనిపిస్తుంది,
ఇదే కాకుండా పాన్ వేసుకోవాలనిపిస్తుంది. సో ఇది క్యూ అని మనకి తాగాలనిపించడం అది రొటీన్. ఒక రోజు తాగిన తర్వాత రెండో రోజు తాగాలి, మూడో రోజు తాగాలనిపించేది రొటీన్. ఫైనల్గా రివార్డ్ ఏంటి అంటే అల్టిమేట్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మన మనసుకి. సో ఈ రివార్డ్ అనేదే చాలా కీ రోల్ మన హ్యాబిట్ ఫార్మేషన్లో. సో ఇది ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్పారు మీరు. భర్త చనిపోయినప్పుడు భార్య దిగులుగా ఉంటది. సో ఆ దిగులు తీర్చుకోవడం కోసం తను ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోయి పిల్లల్ని కూడా అశ్రద్ధ చేసి అలాగే ఒక 3 నెలలు గడిపింది అనుకోండి. అక్కడ తనేంటంటే ఆ డిప్రెషన్ అనే సాటిస్ఫాక్షన్ జరుగుతుంది, తనకి ఆ రివార్డ్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఆ హ్యాబిట్ని చేంజ్ చేసుకోవాలనుకుంటామో ఆ రివార్డ్ని కనుక మనం మారిస్తే, ఈవెన్ కౌన్సిలర్స్ కూడా చేసేది అదే అని చెప్పి ఆ రివార్డ్ని చేంజ్ చేసుకోవడం ఒక అలవాటుగా చేసుకుంటే గనక మనం లైఫ్ని సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక భర్త చనిపోయిన భార్యకి సో ఎప్పుడైతే తను డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అంటే ఆ రివార్డ్, సో వాళ్ళ పిల్లల్ని చూపించి పిల్లల భవిష్యత్తు, ఆ ఫ్యామిలీ ఒడ్డుకు రావాలి అంటే సంపాదన మీద కనుక తను రివార్డ్ కనుక పెట్టుకుంటే సో ఆ డిప్రెషన్ నుంచి ఏ విధంగా బయటికి రావచ్చు అనేది చెప్పి, అలాగే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా రివార్డ్నే టార్గెట్ చేస్తూ ఆ రివార్డ్స్ని చేంజ్ చేస్తారని చెప్పి చాలా చక్కగా వివరించారు. అండ్ ఫైనల్గా టిప్స్ ఫర్ హ్యాబిట్ ఫార్మేషన్లో ఒక సింపుల్ హ్యాబిట్స్ని చెప్తూ, అంటే ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుందో అది 3 months కానివ్వండి, లేదంటే 1 year కానివ్వండి. సో దాన్ని నిదానంగా ఏ విధంగా మన హ్యాబిట్స్ అనేవి మార్చవచ్చు, ఈ హ్యాబిట్ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుందని, అలాగే మీరు ఒక లైవ్లీ ఎగ్జాంపుల్. ప్రస్తుతం మన ఈ కోర్సులో కూడా ఇనీషియల్గా మనం 7:30, 8కి అలర్ట్ అవుతాం. గ్రాడ్యువల్గా అది డే మొత్తం మనకు అనిపిస్తుంది ఈరోజు సెషన్స్ మీద ఇంట్రెస్ట్ కానీ, ఒక అసైన్మెంట్స్ చేయటము, లేదంటే ఫీడ్బ్యాక్స్ ఇవ్వటము, ఒక లైవ్లీ ఎగ్జాంపుల్తో ఈ టాపిక్ని చాలా అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్గా చాలా చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఈవెన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మొత్తం ఒకసారి చాలా తక్కువ టైంలో, నేను గంటన్నర చెప్పిన దాన్ని ఒక 10 నిమిషాల్లో మొత్తం చెప్పేశారండి. ఎక్కడ పాను కూడా వదలలేదు సార్ మీరు. ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ మ్యామ్. మణికంఠ గారు. సార్ బిజీగా ఉన్నట్టున్నారు. రమణి గారు. మ్యామ్ చాలా చక్కగా బాగా అర్థమైనట్టు నేర్పించారు మేడం. మీరు కార్ డ్రైవింగ్ దాకా వెళ్ళారు. నేను TTWS రావడానికి 1 year నుంచి చూస్తూనే ఉన్నా. మా హస్బెండ్ 54 batch. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ నేను జాయిన్ అవ్వట్లేదు. అట్లాగా చూసాను పర్సన్ కానీ. మేడం చాలా మ్యూట్ లో ఉండండి సార్, ఎవరో మ్యూట్ మాట్లాడుతున్నారు. సౌండ్ వస్తా. నేను ఇంకా మరి జాయిన్ అవ్వలేదు మ్యామ్. ప్రెసెంట్ అయితే ఇంకా జాయిన్ అవుదాం అనే అది దృఢ సంకల్పం అన్నాను కదా ఇందాక వర్డ్, అట్లా ఉండబట్టేమో ఫస్ట్ లో 2 days అవ్వలేదు. కానీ తర్వాత నుంచి రోజు 7, 8కి వచ్చేదాన్ని, బ్యాక్ వస్తూ అట్లా 7. ఈ రోజు నేను 7:41కి చూసా జాయిన్ అవుదామని. అయితే ఎవరు స్పీకర్ అనేది కూడా సార్ ఏమో 2కి పెడతారు, ఒక్కొక్క రోజు ఏమో 1:30కి పెడతారు. నేను 1 నుంచి చూస్తాను అనమాట, ఎవరిని పెడుతున్నారు, ఎవరు వస్తారు, ఈరోజు టాపిక్ ఏంటి అది చూద్దామని. చాలా మీరు ఇది కూడా చెప్పారు, నాకు అది కూడా కనెక్ట్ అయింది మ్యామ్, అది చెప్దామని. థ్యాంక్ యూ మ్యామ్. ఇవన్నీ రియల్ ఎగ్జాంపుల్స్ అండి. నేను అనుభవించిందే చెప్పాను. మీది నాది TTWS అప్పుడు సేమ్. ఎప్పుడైతే 23, 24 రోజుకి వస్తామో అందరిది ఇదే పరిస్థితి. ఎవరు సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అయిన వాళ్ళకి మాత్రమే. ఎవరైతే అప్పుడప్పుడు సెషన్స్ కి వస్తారో వాళ్ళకి ఈ ఫీలింగ్ ఉండదు, వాళ్ళు కాన్షియస్ లోనే ఉన్నారు ఇంకా. అంతే మ్యామ్, కంటిన్యూషన్ ఉంటే ఇలా వస్తుంది మ్యామ్. అంతే మేడం. ఇందాక సెషన్స్ చెప్పే మన అసైన్మెంట్స్ కూడా అంతేనండి. ఎవరికైతే సబ్ కాన్షియస్ మైండ్ లో అది చేయటం వస్తుందో వాళ్ళే లాస్ట్ అసైన్మెంట్ వరకు చేస్తారు. సార్ నెక్స్ట్ అండి. అవినాష్ గారు. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అంటే నేను వెయిట్ లాస్ గత 1.5 year నుంచి అనుకుంటున్నా. అది నేను అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను, నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఒక 3 months నుంచి నేను స్టార్ట్ చేశాను. ఈ 3 months లో నేను 9.5 kgs తగ్గా.
కానీ బిఫోర్ చాలా సార్లు అనుకున్నా, ప్రతిరోజు ప్రతి నెల అనుకునేవాడిని, కానీ అక్కడే అయిపోయేవాడిని. ఆ, మీరు అంటే ఆ ఫుడ్ మళ్ళీ వెనక్కి ఎక్కువ తినేయడం, ఆ, సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, అది అది చాలా నాకు ఇవాళ క్లారిటీగా అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నానని. తర్వాత నాకు బేసిక్గా స్విమ్మింగ్ అంటే నాకు చాలా భయం, చాలా వాటర్ అంటే చాలా భయం. ఈ 2 months నుంచి అది నేను ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి నేను నేర్చుకున్నా, నాకు వచ్చింది. ఒక 1 week నుంచి వచ్చింది. అది కూడా ఎందుకు వచ్చింది నాకు ఇవాళ అర్థమైంది. అంటే డైలీ ఇంకా మార్నింగ్ 6కి కానీ ఈవినింగ్ 6కి కానీ కంపల్సరీ వెళ్ళిపోతాయి. ఇంకా డైలీ హ్యాబిట్ చేయడం వల్ల నాకు ఇవాళ ఈ భయం పోయింది. ఇవాళ నాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అదేనా మీ వెయిట్ లాస్ గురించి ఇంకోటి ఏంటంటే సార్ 9.5 kgs తగ్గారు కదా. యా లైఫ్ అన్న తర్వాత మనుషులు అండి, మనం చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం. తప్పు చేయని వాడు అసలు ఎక్కడ ఉండరండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు దాని నుంచి వెళ్ళిపోయారు, ఒక 2-3 kgs తగ్గారు, తగ్గుతారు కూడా, చెప్తున్నాను అది కూడా తగ్గుతారు కూడా. తగ్గినప్పుడు మళ్ళీ కాన్షియస్ మైండ్ తో ఆలోచించండి, నేను పెట్టుకున్న టార్గెట్ ఏంటి, నేను మళ్ళీ ఇలా అయిపోయాను ఏంటి అని మళ్ళీ వెనక్కి వచ్చేయండి, మళ్ళీ స్టార్ట్. ఓకే. అలా మీరు కంటిన్యూషన్ గా 2-3 ఏళ్ళు చేస్తే అప్పుడు మీరు మా 205 మహేష్ బాబు గారు అవుతారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకున్నా ఇవ్వచ్చు అండి. అశోక్ గారు. మేము చాలా చక్కగా చెప్పారు. మేము క్వశ్చన్ ఏంటి అంటే, మేము ఒక బుక్ రీడింగ్ చేయాలి, ఒక టైం, కొన్ని రోజులు మనం అనుకున్న టైం కల్లా. దాన్ని రెగ్యులర్ గా మన కాన్సెన్స్ లో ఎన్ని రోజులు చదివితే అది అలవాటు అవుతుంది? ఎన్ని రోజులు చదివితే అంటే మీరు ఒక బుక్ చదవాలనుకుంటున్నారా, లేకపోతే బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నారా? రీడింగ్ అలవాటు. బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలనుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా టిప్స్. ఎప్పుడైనా ఫండమెంటల్ అనండి. బేసిక్ రూలే. ఎక్కడైనా సరే మీరు తీసుకెళ్ళి అప్లై చేస్తే అది అప్లై అయితేనే అది రూల్ అవుతుంది. రూల్ నెంబర్ 1 ఏంటి? చిన్నగా చదవండి. ఒక రీడింగ్ హ్యాబిట్ పెట్టుకున్నారు, దానిలో మొదటి రోజే మహాభారత పుస్తకాన్ని వేసుకొచ్చుకోవద్దు. చిన్న పిల్లల చందమామ పుస్తకాన్ని తీసుకోండి. ఇక్కడ 2 హ్యాబిట్ కూడా సింపుల్ గా ఉండాలి, హ్యాబిట్ ని చిన్న స్టెప్స్ గా చేసుకోవాలి. 2 ఇంపార్టెంట్ అండి. మహాభారత పుస్తకాన్ని లేకపోతే ఇంకొక ఏదో ఇంతలా బుక్ వద్దు, చిన్న బుక్, ఒక 10 పేజీల బుక్ తీసుకోండి. దాంట్లో కూడా ఒక్క పేరా మాత్రమే చదవండి. ఎఫర్ట్ పెట్టి చదవద్దు. 3 పేజీలు ఒకేసారి చదవద్దు. బ్రెయిన్ అంతా వేడెక్కిపోతుంది, మళ్ళీ 2వ రోజు మీరు చదవలేరు. ఒక్క పేరా మాత్రమే చదవండి. నెక్స్ట్ డే ఇంకొక పేరా చదవండి. నెక్స్ట్ డే 2 పేరాల మీద ఒక లైన్ ఎక్స్ట్రా చదవండి. అలా ప్రతిరోజు ఒక లైన్, ఒక చిన్న పేరా పెంచుకుంటూ ఆ 10 పేజీలు 20 పేజీల బుక్ ని కంప్లీట్ చేసేయండి. అయిపోతుంది, పక్కన పెట్టండి. ఈసారి ఒక 30 పేజెస్ బుక్ తీసుకోండి, 2 పేరాలు చదవండి. మీకేమది పీకల మీద కత్తి అయితే కాదు కదండి, ఇన్ని రోజుల్లో ఇది చదవాలి టార్గెట్ ఏం కాదు కదా. మీకు బుక్ రీడింగ్ అనేది అలవాటు, హ్యాబిట్ అవ్వాలి. సబ్ కాన్షియస్ మైండ్ లో అది సేవ్ అవ్వాలంటే థియరీ ఇది. 30 పేజీల బుక్ తెచ్చుకోండి, 2 పేరాస్ చదవండి. అలా ఆ బుక్ అయ్యే వరకు అయిపోతుంది. ఈసారి 100 పేజెస్ బుక్ తెచ్చుకోండి, 3 పేరాస్ చదవండి, లేదా 4 పేరా 2 పేజీలు చదవండి. ఇలా జరుగుతూ 3 months అయిపోద్ది సార్. 3 months వచ్చేసరికి మీరు 250 పేజీలు 300 పేజీలు బుక్ తెచ్చేసుకోవచ్చు. తెచ్చేసుకొని అప్పుడు మీ కెపాసిటీ మీకే చెప్పుద్ది. 3 పేజెస్ ఒకేసారి ఎఫర్ట్లెస్ గా, ఎప్పుడు కూడా ఎఫర్ట్లెస్ గానే చదవాలి. మీరు బాధపడుతున్నట్టు కష్టపడి చదివారంటే బ్రేక్ అయిపోద్ది హ్యాబిట్. మీరు ఏదైతే హ్యాబిట్ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ ఫుల్ స్టాప్ పడిపోద్దండి, కామా కాదు. ఎఫర్ట్లెస్ గా 4 పేజీలు చదివారు సార్, అప్పు కొంచెం బాధ అనిపించింది, రేపు 3 పేజీలే చదవండి. అలా 1 year పాటు కనుక మీరు ఇదే చదివితే అద్భుతాలు సృష్టిస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటి, దీనికి సైడ్ ఎఫెక్ట్, పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనుకుంటున్నారు? మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది సార్? ఎన్ని పుస్తకాలు చదివేసి ఉంటారు? ఈ ప్రాక్టీస్ కోసం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఉంటారు? అద్భుతమైన ఆలోచన అండి. దాని మీద నిలబడండి సార్. 1 year మధ్యలో ఏదన్నా స్నేహితుడు మ్యారేజో బ్రదర్ మ్యారేజో వస్తుంటది, ఆ 2-3 రోజులు అక్కడే చదవమాకండి, అంత మనకు అక్కర్లా. ఆ మ్యారేజ్ ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కంఫర్టబుల్ ప్లేస్ అనుకుంటారో అక్కడే చదవండి.
ఏదో 2 రోజులు బ్రేక్ వస్తే బ్రేక్ వస్తుంది అనొద్దు, బ్యాక్ టు పివిలియన్ వచ్చేయటం, మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవటం. అది 1 year దాని మీద ఉండండి సార్, అద్భుతాలు. అసలు అశోక్ గారు, ఈ అశోక్ గారు ఉంటారండి, నాలెడ్జ్ఫుల్ అశోక్ గారు తయారవుతారు, అది నా గ్యారెంటీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాట్స్ ముందే చెప్తున్నాను, స్టార్ట్ చేయండి సార్. దానికి ముహూర్తాలు పెట్టుకోవద్దు, ఏ రోజు అనుకుంటే ఆ రోజే స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, ఇంకెవరైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి.